ఫోకస్ టీవీ. ముందుగా గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు తెలుపుకుందాము. ధ్యాన ప్రచారం కోసమే కృషి చేస్తూ ఎందరో అద్భుతమైన మాస్టర్స్‌ని మన ముందుకు తీసుకొస్తూ చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్న లైట్ వర్కర్స్ టీవీ మరియు మెడిటేషన్ మ్యాజిక్ టీమ్‌లకి కోటి కోటి ధన్యవాదాలు. ఇక్కడ ఈరోజు మన ముందున్న మాస్టర్ దేవి చెక్క గారు, డాలస్ సీనియర్ మాస్టర్. 11 రోజుల పేరెంటింగ్ సర్కిల్‌లో ఆరో రోజుకి మనము అడుగు పెట్టేసాం మాస్టర్స్. గత 5 వారాలుగా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తున్నారు దేవి గారు. అంటే కాన్షియస్ పేరెంటింగ్ చేయడం ఎలా? మరియు మనలోని ఇన్నర్ చైల్డ్‌ని ఎలా పేరెంట్ చేసుకోవాలి? అండ్ దెన్ పిల్లల నీడ్స్‌ని, వాంట్స్‌ని స ఎలా కనుక్కోగలగాలి అనేసి ప్లస్ వాళ్ళకివ్వాల్సిన 10 బేసిక్ మెసేజెస్‌ని నిన్న తెలుసుకున్నాము. అలాగే ఈరోజు 15 గోల్డెన్ పాయింట్స్, 15 గోల్డెన్ పాయింట్స్ గురించి నేను తెలుసుకోవడానికి దేవి గారిని మనం ఆహ్వానించుకుందాము. వెల్కమ్ దేవి గారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు. యెస్. సో, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు 6వ రోజులో అడుగుపెట్టాము పేరెంటింగ్ సర్కిల్‌లో. సో, ఈరోజు టాపిక్ పేరు గోల్డెన్ పాయింట్స్. అందుకే నా వెనకాలంతా గోల్డ్ పెట్టుకొనొచ్చాను నేను. 15 గోల్డెన్ పాయింట్స్ ఫ్రమ్ తిరువళ్ళవూర్. తిరువళ్ళవూర్ అంటే ఆయనసలెవరు? ఆయన ఈ 15 గోల్డెన్ పాయింట్స్‌ని ఎందుకు చెప్పారు? ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ గోల్డెన్ పాయింట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది ఎంత పురాతనమైనవి? అయినా సరే ఎప్పటికీ బంగారంలా మెరుస్తూనే ఉన్నాయి. ఎందుకని? అవన్నీ కొంచెం నేను ఇంట్రడక్షన్ ఇచ్చి ఈరోజు సెషన్ మొదలుపెడతాను. సెషన్‌లోకి వెళ్ళబోయే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనేక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, గురువుగారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈరోజు తిరువళ్ళవూరు గారి 15 గోల్డెన్ పాయింట్స్ చెప్తాం. ఈ తిరువళ్ళవూరు ఎవరంటే, మనకి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మనకందరికీ యోగి వేమన, అన్నమాచార్యుల వారు వీళ్ళు ఎలా అయితే ఉన్నారో, అంటే వాళ్ళు గొప్ప పొయెట్స్, ఫిలాసఫర్స్ అంటే గురువులు కూడా. అలాంటి ఆయనే తమిళనాడులో తిరువళ్ళవూర్ అనే ఒక గొప్ప గురువుగారనమాట అండి. ఆయన ఒక గ్రేట్ పొయెట్, ఫిలాసఫరు, రైటర్ అన్నమాట ఆయన. సో, ఆయన, ఆయనేం చేశారంటే 'తిరుక్కురళ్' అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశారనమాట. మనకెలాగా వేమన శతకము అలా ఎలా ఉంటాయో ఇక్కడ మనకి 'కాళికాంబ సప్తసతి' అని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాశారు కదా! తెలుగులో ఇవెలా ఉన్నాయో అలాగే తమిళ్‌లో 'తిరుక్కురళ్' అనేది ఈ తిరువళ్ళవూర్ అనే గురువు గారు రాసిన ఒక గ్రంథం అనమాట. ఈ 'తిరుక్కురళ్' యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఇందులో కురల్ అంటారనమాట. ఒక్కొక్క ఫ్రేజ్‌ని కురల్ అంటారు. అంటే మనం ఒక్కొక్క పద్యాలు అంటాం కదా మనం. శ్లోకాలు, పద్యాలు అలా ఎలా అంటామో, ఇందులో ఈయన రాసిన ఆ ఫ్రేజెస్‌ని కురల్స్ అంటారనమాట. తిరుక్కురల్ అన్నారందుకే. తిరువళ్ళవూరు గారు రాసిన ఈ కురల్స్ కాబట్టి తిరుక్కురల్ అన్నారనమాట. ఇందులో ఈ కురల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి కురల్‌కి ఓన్లీ 7 వర్డ్సే ఉంటాయన్నమాట. 7 పదాల కంటే ఎక్కువుండవు ఏ కురల్‌లోనూ కూడా. అలాగే ఆయన ఎన్ని టాపిక్స్ మీద రాసారంటే 133 టాపిక్స్ ఎంచుకొని చూడండి ఎంత అద్భుతమో 133 టాపిక్స్. 133 డేస్ క్లాసే చెప్పుకోవచ్చనమాట ఆయన కురల్స్ అన్ని చదివితే. అలా 133 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ మీద 10 కురల్స్ ఆయన రాసారనమాట. అంటే మొత్తం 1013 పదు యెస్. 1330 కురల్స్ ఆయన రాసారనమాట. అంటే పద్యాలు రాసారు. అంటే 1000కి పైగా రాసారు. 13 టాపిక్స్‌తో రాసారనమాట. ప్రతి దాంట్లోనూ 10 ఒక టాపిక్ ఫ్రెండ్‌షిప్ అనే ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద 10 కురల్స్, 10 పద్యాలు ఉంటాయి. అలాగే ఆహ్, ఒక లివింగ్ గురించి తీసుకుంటే 10 ఉంటాయి. సమాజం గురించి తీసుకుంటే 10 ఉంటాయి. రాజకీయాల గురించి కూడా రాసారట ఆయన. ఆ రాజకీయం గురించి తీసుకుంటే 10 ఉంటాయి. గురువు గురించి తీసుకుంటే 10 ఉంటాయి. అలాగా ఆయన తీసుకున్న ప్రతి టాపిక్‌లోనూ కూడా 10 కురల్స్ ఉంటాయన్నమాట. ఈయన అసల ఎప్పటివారంటే ఈయన ఇంచుమించుగా 2000 సంవత్సరాల ముందు చూసారా ఎంత పురాతనమైనవో ఇవి. 2000 సంవత్సరాలకు ముందు ఆయన మలి మలపూర్ తమిళనాడులో మనకి ఇండియాలో మలపూర్ తమిళనాడులో జన్మించారనమాటండి ఆయన. అక్కడ ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచారు. మనకి తెలుగు వాళ్ళకి అందరికి తెలియకపోయినా తమిళ్‌లో ఆయన చాలా ఫేమస్ అనమాట.
ఆయన ఎన్నో టాపిక్స్ మీద చెప్పారు కదా! కొన్ని ఎగ్జాంపుల్‌కి కొన్ని కురల్స్ చెప్తాను మన పేరెంటింగ్‌లోకెళ్ళిపోయే ముందు. ఒక కురల్లో ఏం చెప్పారంటే ఆహ్, ఎప్పుడు కూడా గుడ్ స్టఫ్ నేర్చుకోవడానికి మన ధ్యాసంతా పెట్టాలి. ఆ గుడ్ స్టఫ్‌ని మన అప్రాప్రియేట్‌గా మన జీవితంలో మనం పాటించడం మొదలుపెట్టాలి. అప్పుడే నువ్వు గుడ్ లైఫ్‌ని అచీవ్ చేయగలుగుతావు అని ఒక కురల్లో చెప్పారనమాట. ఇంకొక కూరలో ఏం చెప్పారంటే, నువ్వు భూమిని తవ్వుతూ ఉండే కొద్దీ లోపలికెళ్తూ ఉంటే, వాటర్ ఎలా ఊరుతూ ఉంటుందో, ఎక్కువ ఎక్కువ వాటరొస్తూ ఉంటుందో, అలాగే నువ్వు పుస్తకాలు చదువుతూ, చదువుతూ ఉంటే నీ లోపల జ్ఞానం ఊరుతుంది అని చెప్పారనమాట. అలా ఒక్క సెంటెన్స్‌లో ఇంకేం చెప్పారంటే, ఎప్పుడు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటే గనక, నువ్వు సంపాదించే డబ్బు సరైన మార్గంలో వచ్చి ఉండాలి. అప్పుడే నువ్వు ఆనందకరమైన జీవితాన్ని, బ్యాలెన్స్ లైఫ్‌ని నువ్వు జీవించగలుగుతావు అని చెప్పారనమాట. అలా ఒక్కొక్క దాని గురించి తీసుకుంటే, ఆ స్టేట్‌మెంట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. లైఫ్ సైన్స్ అంతా కూడా ఆ టాపిక్ గురించి ఆ 10 స్టేట్‌మెంట్స్‌లో వచ్చేస్తదనమాట. అలాగే ఆహ్, ఈయన ఒక అద్భుతమైన కాన్షియస్ పేరెంటింగ్ టీచర్ కూడానండి 'తిరువళ్ళవూరు' గారు. ఆయన 15 పాయింట్స్ చెప్పారనమాట. యాక్చువల్‌గా ఈ 15 పాయింట్సు మనకి వెతికి బయటికి తీసింది మహేశ్వరి గారని చెప్పేసి మనకి ధ్యాన మహాచక్రాలో మనకి పెడుతూ ఉంటారు కదా! ఆవిడ ఈ ఆవిడ ఒక తన పాప కోసం చూసుకుంటూ, నేర్చుకుంటూ ఉన్న ప్రాసెస్‌లో ఈ తిరుక్కురల్స్ అనేవి ఆవిడకి కనిపించాయట. అలా ఆవిడ చెప్పడం స్టార్ట్ చేశారు. అది నేనెప్పుడు వినలేదు డైరెక్ట్‌గా. మా అమ్మగారు విని నాకు చెప్పారు. అప్పుడు నేను వీటిని నేర్చుకోవడం జరిగిందనమాట. సో, మహేశ్వరి గారికి కూడా థాంక్ యూ ఈ సందర్భంగా. ఈ టాపిక్‌ని తీసుకొచ్చి మన పిరమిడ్ సొసైటీకి అన్నిటికి అందించినందుకు. సో, ఈయన ఏం చేశారంటే మనం ఏం చెప్పుకుంటున్నాము? కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏమనుకుంటున్నామంటే పిల్లల్ని సరిచేయడం కాదు. కాన్షియస్ పేరెంటింగ్ అంటే ఏంటంటే మనల్ని మనం సరిచేసుకోవడం, పెద్దవాళ్ళని సరిచేసుకోవడం అని చెప్తున్నాం గదా మనం. అదే విషయం ఆయన కూడా చెప్పారు. 2000 సంవత్సరాలకు ముందే చెప్పారు. చూసారా? కాన్షియస్ పేరెంటింగ్ అన్నది ఈరోజు న్యూ ఇయర్స్ టాపిక్ కాదు. ఎప్పటినుంచో ఉంది. కానీ దానిని సరైన విధంగా తీసుకొచ్చి, తెలుసుకొని అంత ప్రచారం చేసి మనం అప్లై చేయలేకపోయామనమాట. కానీ ఎప్పటినుంచో కాన్షియస్ పేరెంటింగ్ అనేదుంది. ఆయన ఏం చెప్పారంటే, మీ పిల్లల్లో గనక ఒక రకమైన బిహేవియర్ కనిపిస్తుంటే, అప్పుడు ఆ పిల్లల్ని సరిచేయక్కర్లేదంట. మిమ్మల్ని మీరు ఎలా సరిచేసుకోవాలి? ఏ బిహేవియర్ కనిపిస్తుంటే, ఎలా మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలి అని చెప్పేసి, వాళ్ళేం చేశారంటే ఒక పాయింట్స్ పెట్టారనమాట. గోల్డెన్ పాయింట్స్ అవి. అంటే గోల్డ్ అంటే ఏంటి? చాలా విలువైనది అని అర్థం కదా! ఎంతో విలువైనది గోల్డ్ అంటే. అది ఎప్పటికీ దాని కలరు మారిపోదు. ఎప్పటికి దాని విలువ పెరుగుతూనే ఉంటది గానీ తగ్గుతూ ఉండదనమాట. అది గోల్డ్. మరి ఆయన చెప్పిన పాయింట్స్ కూడా అలాంటి గోల్డెన్ పాయింట్స్ అన్నమాట. మరి ఆ గోల్డెన్ పాయింట్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. నేను ఒక చిన్న స్లైడ్ షో చేశాను. లెట్ మీ షేర్ థాట్. 1 మినిట్ ఫ్రెండ్స్. ఓకే. మీ అందరికీ ఇది కనిపిస్తుంది కదండీ! ఒకసారి నాకొక కన్ఫర్మ్ చేస్తారా? యెస్ మా. యెస్. ఓకే. సో, అది తిరువళ్ళువర్ గురించి మనం తెలుసుకున్నాం కదా! ఆయనకి నమస్కారం పెట్టుకొని, ఈ గోల్డెన్ పాయింట్స్‌లోకి మనం వెళ్దాం. సో, నెక్స్ట్. సో, ఆయనేం చెప్పారంటే చూడండి, మన పిల్లల బిహేవియర్‌కి మన ప్రవర్తన మార్చుకోమని చెప్పారు. ఇఫ్ యూర్ చైల్డ్ లైస్ టు యూ ఆఫెన్, ఇట్ ఈస్ బికాజ్ యూర్ ఓవర్ రియాక్ట్ టూ హార్ష్‌లీ టు దేర్ ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే ఏం చెప్పారంటే, మీ పిల్లలు గనక మీకు అబద్ధాలు చెప్తున్నారా? మీ పిల్లలు మీకు అబద్ధాలు చెప్తుంటే, మీ పిల్లల్ని మార్చమనట్లేదాయన. ఏం మార్చమంటున్నారు? ఇది ఎందుకని ఆళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైనా వాళ్ళు చిన్న ఇనప్రోప్రియేట్ బిహేవియర్ చేస్తే అంటే సరికాని పనులు ఏదన్నా వాళ్ళు చేస్తే మీరు చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. మీ ఓవర్ రియాక్షన్‌కి భయపడి వాళ్ళు మీ దగ్గర నిజాలు దాసి అబద్ధాలు చెబుతున్నారు. సో, ఇప్పుడు పిల్లలు మనకి నిజాలు చెప్పాలంటే ఏం చేయాలండి? పిల్లలనేమన్నా చేయాలా? మన బిహేవియర్ మార్చుకోవాలా? మనం ఏం చేయాలంటే ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. వాళ్ళేదన్నా ఒలిగిపోయినప్పుడు గాని, వంపేసినప్పుడు గాని, తప్పు చేసినప్పుడు గాని, ఏదన్నా కింద పడేసినప్పుడు గాని, అలాగే ఎన్నో రకాల తప్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చిన్న పిల్లలు కదా! నేర్చుకునే ప్రాసెస్. ఆళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటున్న ప్రాసెస్‌లో ఉన్నారు వాళ్ళిప్పుడు. సో, ఆ నేర్చుకునే ప్రాసెస్‌లో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయన్నమాట.
అలా జరిగినప్పుడు మనం గట్టిగా అరిచేసి, తిట్టేసి, వాళ్ళని భయపెట్టేసి, ఓవర్‌గా రియాక్ట్ అయిపోయామనుకోండి, అప్పుడు దాని ఫలితంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళని మార్చాల్సిన పని లేదు. మనం ఓవర్ రియాక్ట్ అవ్వడం మానేస్తే, అప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పడం మానేస్తారు. ఇందులో ఈ బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. 15 గోల్డెన్ పాయింట్స్ ఎంత బావున్నాయంటే, ప్రతి గోల్డెన్ పాయింట్‌లో కూడా ఏంటంటే వాళ్ళ బిహేవియరు, వాళ్ళని సరిచేసేదేం లేదు. మన మన మనల్ని మనం సరి చేసుకొని, మనం ఎలాగా పరీక్షించుకోవాలని ఉందన్నమాట. సో, పిల్లలు అబద్ధాలు చెప్తున్నారంటే, మనం చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాం. మనం ఓవర్ యాక్షన్ తట్టుకోలేక వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని అర్థం అన్నమాట. సో, మనం ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం మానేయాలి. ఆ ఓవర్‌గా ఎందుకు రియాక్ట్ అవుతాం మళ్ళీ? ఎందుకంటే మన చైల్డ్‌హుడ్, ఇన్నర్ చైల్డ్ ట్రిగ్గర్స్ అవన్నీ మనల్ని కదుపుతా ఉంటాయన్నమాట. వాటన్నిటి మీద వర్క్ చేసుకుంటూ ఉంటే, ఎరుక పెంచుకుంటూ ఉంటే, అప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వడం మానేస్తాం. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూర్ చైల్డ్ డస్ నాట్ ఎక్స్‌ప్లోర్ న్యూ ఐడియాస్, ఇట్ ఈస్ బికాజ్ యూ హావ్ నెవర్ ఎంకరేజ్డ్ హర్ మేక్ మిస్టేక్స్. అంటే వాళ్ళెప్పుడు కూడా ఒక డ్రాయింగ్ ఉంది. ఆ వేసినట్లాంటి డ్రాయింగే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు పిల్లలు. కొత్త డ్రాయింగ్ ట్రై చేయట్లేదు. అలాగే ఒక ఆట ఉంది. ఆ ఆటే మళ్ళీ మళ్ళీ ఆడుతున్నారు. కొత్త ఆటలు ఆడట్లేదు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతసేపు చూసినా ఆ ఫ్రెండ్స్‌తోనే ఉంటున్నారు. కొత్త ఫ్రెండ్స్‌ని చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. సో, ఇలాంటి బిహేవియర్ కొత్త న్యూ ఐడియాసు, ఎక్స్‌ప్లోరింగ్ అనేది ఏమీ చేయట్లేదు. ఎందుకని అంటే, బికాజ్ మీరు లేదంటే మనము వాళ్ళని మిస్టేక్ చేయడానికి ఎంకరేజ్ చేయట్లేదు. తప్పు చేసడానికి ఎంకరేజ్ చేయట్లేదు. ఏదన్నా తప్పు చేయగానే, "ఏంటి ఇలా చేసేసావు? నువ్వు తప్పు చేసావు. ఇట్స్ రాంగ్. యూ ఆర్ బ్యాడ్" అని చెప్తున్నామనమాట. సో, కొత్తయి చేయాలంటే ఏం చేయాలి? నేను కొత్తగా సంగీతం నేర్చుకోవాలనుకోండి, బోలెడు తప్పులు పాడితే గాని, ఆ తప్పులన్నీ సరిచేసుకొని గాని కొత్త సంగీతం నేర్చుకోలేను. నేనిప్పుడు ఇంగ్లీష్‌లో క్లాస్ చెప్పాలనుకోండి, నాకు పూర్తిగా నాకేమి మాస్టర్ కాదు. నేను బోలెడన్ని తప్పులు చెప్తాను. కానీ ఆ తప్పులు చెప్తానని భయపడితే ఎప్పటికి చెప్పలేను. ఎప్పటికి చేయలేననమాట. సో, ఇట్స్ ఓకే టు డూ మిస్టేక్స్. ఎంకరేజ్ చేయాలి వాళ్ళని తప్పులు చెప్పినప్పుడు, తప్పులు చేసినప్పుడు. అలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారనమాట. వాళ్ళని కొత్త వైపుకి వెళ్ళకుండా పెర్ఫెక్షనిజం తీసుకొచ్చేయడానికి మనం ట్రై చేసేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మిస్టేక్ అవుతుందేమో అని భయపడి కొత్తయి చేయడం మానేస్తారనమాట. సో, పిల్లలు సరిగ్గా అవ్వాలంటే సో, మనమేం చేయాలంటే మిస్టేక్స్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ ఓకే టు డూ మిస్టేక్స్. తప్పొస్తే వచ్చిందిలే పాడు. ఏమైతే అయింది సరిగ్గా మాట్లాడకపోయినా పర్వాలేదు. ఎళ్లి మాట్లాడు అని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. అప్పుడు మట్టుకే వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయడము, న్యూ ఐడియాస్‌కి వెళ్ళడం అనేది చేయగలుగుతారు. సో, అలాగే ఇంకోటేంటంటే ఇఫ్ యువర్ చైల్డ్ హావ్ పూర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్ బికాజ్ యూ అడ్వైస్ దెమ్ మోర్ దెన్ యూ ఎంకరేజ్ దెమ్. వాళ్ళకి పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ చూసారా? మనకి పిల్లలకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అండి, హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి ఆళ్ళకి. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, నమ్మకం ఇవన్నీ ఉండాలనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలా? సెల్ఫ్ ఎస్టీమ్ లేదా వాళ్ళకి అంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కంటే అడ్వైస్ ఎక్కువిస్తున్నారని అర్థం. ఎంకరేజ్ చేయడం వేరు, అడ్వైస్ చేయడం వేరు. ఇప్పుడు వాళ్ళు చెట్టెక్కుతున్నారనుకోండి. యాహ్! యాహ్! ఎక్కు బాగా ఎక్కుతున్నావు అని చెప్పేసి అన్నామనుకోండి అది ఎంకరేజ్ చేయడం. నువ్వెక్కినప్పుడు అక్కడ కాదు కాలు ఇక్కడ పెట్టి, అది పట్టుకుని, ఇది చేసి, అది చేసి అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే చూడండి ఆహ్, ఈ బొమ్మరిల్లు సినిమా ఏ తండ్రి ఉంటాడు కదా! ఏం చేస్తాడు? అలా కాదురా! ఇలా పట్టుకొని, ఇలా కొట్టి, అలా చూసి అని చెప్పి మొత్తం అంతా ఎంకరేజ్ నువ్వు కొట్టు పర్లేదులే ఎళ్తే ఎళ్ళింది లేకపోతే లేదు అని ఎంకరేజ్ చేయడం కాదు. అడ్వైస్ ఎక్కువిచ్చేస్తున్నామనమాట ఎంకరేజ్ కంటే. దాంతో వాళ్ళకేమైపోయిందంటే లో సెల్ఫ్ ఎస్టీమ్‌లోకి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేకపోవడము, వాళ్ళేమి చేయలేకపోవడము, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా పిల్లల్లో పెరిగిపోతాయన్నమాట. సో, ఓవర్‌గా మనం అడ్వైజులివ్వకూడదు. ఎంకరేజ్ చేయాలన్నమాట. అడ్వైస్ చాలా తక్కువగా ఉండాలి. సింపుల్‌గా ఉండాలి. మనం ఎంకరేజ్‌మెంట్ 10 సార్లు చేస్తే అడ్వైస్ ఒకసారి ఇవ్వాలన్నమాట. మన అడ్వైస్ 10 సార్లు చేసి ఎంకరేజ్‌మెంట్ ఒకసారి ఇవ్వకూడదు. సో, అలా మనం సరి చేసుకుంటే గనక వాళ్ళు లో సెల్ఫ్ ఎస్టీమ్‌లోకి వెళ్ళిపోకుండా ఉంటారన్నమాట. సో, ఇంకొక గోల్డెన్ పాయింట్ బంగారం లాంటి పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూర్ చైల్డ్ డస్ నాట్ స్టాండ్ అప్ ఫర్ దెమ్‌సెల్ఫ్ ఇట్ ఈస్ బికాజ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ యూ హావ్ డిసిప్లైన్డ్ దెమ్ రెగ్యులర్‌లీ ఇన్ పబ్లిక్. వాళ్ళు వాళ్ళ కోసం నిలబడట్లేదా? అంటే వాళ్ళకి తప్పు లేదు. అయినా సరే నాది కాదు తప్పని చెప్పట్లేదు. ఏదో మిస్టేక్ జరిగిపోయింది. అది వాళ్ళది కాదు. అలాగే యాహ్!
ఎక్కడో వాళ్ళది కాని దాంట్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళు కాని దానికి వాళ్ళు నిందిస్తున్నారు. అయినా సరే వాళ్ళేం చేస్తున్నారంటే నిందను అలా తీసేసుకొని ఊరుకుంటున్నారు గానీ, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ అవ్వట్లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయట్లేదు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. దే ఆర్ నాట్ స్టాండింగ్ ఫ్రమ్ దెమ్‌సెల్ఫ్. ఎందుకంటే మనం వాళ్ళని అందరి ముందు "ఏయ్! అలా కూర్చో, ఏయ్! ఇలా చెయ్యి, అలా చేయకు, ఏంటి నీకు చెప్పానా? బుద్ధి లేదా?" అది ఇది అని చెప్పేసి టూ మచ్‌గా చాలా ఎక్కువగా రెగ్యులర్‌గా తరచుగా అందరి ముందు డిసిప్లైన్ చేసి అందరి ముందు షేమ్ చేస్తున్నామనమాట వాళ్ళని. డిసిప్లైన్ ఉండాలి. కానీ మనం వాళ్ళని సెల్ఫ్ డిసిప్లైన్ వచ్చేలాగా ఎంకరేజ్ చేసి నెగోషియబుల్ రూల్స్ పెట్టుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడు మనం ఒక డిసిప్లైన్ రూల్ పెట్టుకున్నామనుకోండి. రోజు మనం కొంసేపు ఒక స్టోరీ చదువుదాము. నువ్వు చదువు. నీకు రీడింగ్ రావాలి అని చెప్పాం పిల్లలకి. ఓకేనా? చెప్పాము. ఒకరోజు మనం చదవలేదు. చదవకపోతే ఏం చేయాలి? నెగోషియబుల్ అనమాట. ఈరోజు నాకు చదవాలని లేదు అన్నారు. ఓకే. ఈరోజు నీకు చదవాలని లేదు. మరి నాకు ప్రామిస్ చేస్తావా? ఇంకో 10 డేస్ వరకు మరి మిస్ చేయకుండా ఉంటావని? అప్పుడు ఈరోజు మానేద్దాము. సో, మనం ఫోర్స్‌ఫుల్‌గా డిసిప్లిన్‌లో పెట్టక్కర్లేదు. అలాగని ఓ చదవా పోన్లే వదిలేయి అని వదిలేయక్కర్లేదు. వి హావ్ టు నెగోషియేట్ దట్ రూల్ అన్నమాట. సరైన పద్ధతిలో మనం నెగోషియేట్ చేసుకొని, దాన్ని కొంచెం ఫ్లెక్సిబుల్‌గా మనం చేసుకుంటే గనక, అప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఓకే. నేను నిన్న చెప్పాను కదా అమ్మకి, అమ్మ వద్దు ఓకే అన్నది 10 డేస్ వరకు నేను మళ్ళీ ఆఫ్ తీసుకోకూడదు. సో, నెక్స్ట్ డే వాళ్ళు చదువుతారనమాట. సో, అలా కాకుండా రెగ్యులర్‌గా పబ్లిక్ ముందు వాళ్ళని షేమ్ చేయడము, ఎక్కువగా డిసిప్లైన్ చేయడము, రూల్స్ ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళ మీద అప్లై చేయడం వల్ల ఏం చేస్తారంటే, వాళ్ళు పబ్లిక్‌లో చాలా షేమ్‌కి గురవ్వడం వాళ్ళకి అలవాటైపోయింది. అలవాటైపోయింది. అది బికాజ్ అది వాళ్ళ తప్పు కాదు. ఆళ్ళ తప్పు కాపోయినా సరే మనం అలా షేమ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు విక్టిమ్ కదా! వాళ్ళు పాపం ఏం చేయలేరు. వాళ్ళు ఆధారపడిపోయి ఉన్నారు మన మీద పిల్లలు. సో, వాళ్ళేం చేయలేరు కాబట్టి నోరు మూసుకోవడం అలవాటైపోయింది. అదే అలవాటైపోయి రేపు అందరి ముందు కూడా ఎవరెవరో మనం కాకుండా వేరే వాళ్ళు చేసే పనులకు కూడా వాళ్ళు వాళ్ళ కోసం నుంచోకుండా డోంట్ స్టాండ్ అప్ ఫర్ దెమ్‌సెల్ఫ్ అనే థింగ్ అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది. సో, మీరు ఆ పబ్లిక్‌లో అందరి ముందు మిమ్మల్ని చూడండి ఎవరైనా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బాండ్ గొడవయిందనుకోండి. హస్బాండ్ అందరిలోను వైఫ్‌ని తిట్టేస్తే ఏమంటాం? "నువ్వు తిడితే తిట్టావు. నాది తప్పైనా సరే ఎందుకు అందరి ముందు నన్ను తిట్టి నన్ను లోకు చేయాలి? నువ్వు లోపలికి తీసుకొచ్చి చెప్పొచ్చు కదా నాకు" అని అడుగుతాం కదా మనం. మన హస్బాండ్‌ని గాని, వైఫ్‌ని గాని. సో, అదే పిల్లలకి కూడా చేయాలన్నమాట. పిల్లలే కదా అని అందరి ముందు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని డిసిప్లిన్ చేయకూడదు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ కోసం వాళ్ళు నిలబడే ఆ తత్వం అనేది పోతుంది. దానివల్ల అందరూ వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అది ఇంకొక ఎంత బంగారం లాంటి పాయింట్సో చూసారా ఇవి? వీటిని గనక మనం అర్థం చేసుకొని పాటిస్తే ఎంత మేలు జరుగుతుందో మన పిల్లలకి. అంత గోల్డెన్ పాయింట్స్ 2000 సంవత్సరాల క్రితం చెప్పారు చూసారా తిరువళ్ళువర్ గారు మహానుభావుడు. సో, తర్వాత గోల్డెన్ పాయింట్ ఏంటంటే అండి, ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ క్రౌడీ, ఇట్ ఈస్ బికాజ్ యూ హెల్ప్ దెమ్ టూ క్విక్‌లీ. అంటే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ పిల్లలు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. క్రౌడీగా అయిపోతున్నారు. అంటే మేఘాలు కమ్ముకున్నట్టు క్లియర్‌గా చూసి, క్లియర్‌గా, క్విక్‌గా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారనుకోండి. ఇప్పుడు నీకొక 2 బొమ్మలిచ్చి, "ఏ బొమ్మ కావాలి?" అని అడిగితే, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ బొమ్మ కావాలో డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. చాలా క్రౌడీగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి స్ట్రగుల్ అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే వాళ్ళకి టైం ఇవ్వాలన్నమాట. మనకి అతి ప్రేమ, అతి జాగ్రత్త ఎక్కువైపోయి చాలా త్వరగా ఎళ్ళిపోయి, "ఇంగో ఈ డ్రెస్ అయితే నీకు బావుంటదనుకుంటున్నాను. ఈ బొమ్మ తీసుకో. లేకుంటే ఇది చదువు, అది చెయ్యి, ఇది చెయ్యి" అని చెప్పేసి టూ క్విక్‌గా మనం వెళ్ళిపోయి హెల్ప్ చేసేస్తున్నాం అన్నమాట ఆళ్ళకి. ఆ హెల్ప్ ఏం చేస్తుందంటే, ఈ మన వాళ్ళొక డెసిషన్ తీసుకొని, ఆలోచించి క్లారిటీ తెచ్చుకునే ముందే మీరు క్లారిటీ ఇచ్చేస్తుంటే, వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు క్లారిటీ తెచ్చుకునే అవగాహన ఎప్పటికొస్తుంది వాళ్ళకి? చిన్న పిల్లలకి టైం పడతది ఫస్ట్‌లో. వి హావ్ టు పేషెన్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్వెస్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, మనం పేషెంట్‌గా ఉండి చూడాలన్నమాట. ఓకే. తీసుకో డెసిషన్ అని చెప్పేసి. వాళ్ళు అడుగుతారు, "అమ్మ కెన్ యూ హెల్ప్ మీ" అని అప్పుడెళ్లి హెల్ప్ చేయండి మీరు. అంతేగాని వాళ్ళకిలా ఆలోచనొచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకునేలోగానే మనం వెళ్ళిపోయి టంగని దూరి హెల్ప్ చేసేసామనుకోండి, వాళ్ళు రౌడీగా తయారైపోతారనమాట. So if your child does not respect other people feelings, it is because instead of speaking to your child, you order and command them. మీరు అదరోళ్ళ ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌కి మీ పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? అంటే ఏంటంటే ఎందుకనంటే బికాజ్ మీరు
వాళ్ళని మాట్లాడి చెప్పే కంటే, కన్విన్స్ చేసే కంటే ఎక్కువ కమాండ్ చేస్తున్నారు. అంటే మీరు ఆ పిల్లల ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పిల్లల ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే ఏం చేస్తాము? "అమ్మ నువ్వు ఒక ఎపిసోడ్ చూసావు కదా! ఇంకా చాలనుకుంటున్నాను కట్టేద్దామా?" అని చెప్పి అడుగుతాం అన్నమాట. చూసింది చాలు ఇంక కట్టేయి అని చెప్పామనుకోండి. అంటే ఏంటి వాళ్ళ ఫీలింగ్స్‌కి ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళు చెప్తారు, "అమ్మ కెన్ ఐ వాచ్ వన్ మోర్ ఎపిసోడ్" అంటే, మరి మనకిక్కడ వర్క్ ఉంది కదా! మరి నువ్వే చెప్పు ఆ వర్క్ రేపు సబ్మిట్ చేయాలి కదా! మరి అది చేసేయడానికి మనకి టైం సరిపోదురా ఇంకో ఎపిసోడ్ చూస్తే. నాకు నిజంగా నీకు చూపించాలని ఉంది గానీ, బట్ ఈ రోజుకి మటుకు ఆపేసి మరి వీకెండ్ ఎక్కువ సేపు చూద్దాం అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇచ్చి మనం నెగోషియేట్ చేశామనుకోండి. అప్పుడేమవుతదంటే వాళ్ళు కూడా మన ఫీలింగ్స్‌కి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు. మనం ఎప్పుడు వాళ్ళ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం కమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు చూసినా కమాండే వాళ్ళకి. సో, అలా కమాండ్ చేసినప్పుడు ఏమవుతదంటే, వాళ్ళకి కూడా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది రాదు. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే, బికాజ్ మనం ఎక్కువ కమాండ్ చేస్తున్నామని అర్థము. మన కమాండ్ తగ్గించుకొని, కొంచెం కాన్వర్జేషను, నెగోషియేషను అనేది మనం బిల్డ్ చేసుకుంటే గనక, అప్పుడు ఆ పిల్లల్లో కూడా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మనకి వాళ్ళకి బిల్డ్ అవుతుంది అని చెప్పారన్నమాట తిరువళ్ళువర్ గారు. అలాగే ఇంకొక గోల్డెన్ పాయింట్. మనం చూస్తా ఉంటాం. ఈ బిహేవియర్స్ మనందరి పిల్లల్లోనూ కనిపిస్తాయి. మరవన్నీ సరిచేసుకోవడానికి ఎంత అద్భుతమైన కేస్ ఆయన మనకిచ్చారో చూడండి. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ టూ క్విక్ టు యాంగర్, ఇట్ ఈస్ బికాస్ యూ గివ్ టూ మచ్ అటెన్షన్ టు మిస్‌బిహేవియర్ అండ్ యూ గివ్ లిటిల్ అటెన్షన్ టు గుడ్ బిహేవియర్. మీ పిల్లలకి వెంటనే చాలా త్వరగా కోపమొచ్చేస్తుందా? ఎందుకని చాలా త్వరగా కోపమొచ్చేస్తుందంటే, ఎందుకంటే నువ్వు వాళ్ళ బ్యాడ్ బిహేవియర్‌కి చాలా ఎక్కువ ఫోకస్, అటెన్షన్ ఇచ్చేస్తున్నావు. వాళ్ళు గుడ్ బిహేవియర్‌కి అసలు ఎక్కువ ఫోకస్ ఇవ్వట్లేదు. చాలా తక్కువ ఫోకస్ ఇస్తున్నావు. వాళ్ళు మంచి పనులు చేశారనుకోండి, మనం చెడ్డ పనులు చేయకుండా పెద్దగా ఏం చేయక్కర్లేదు. చెడ్డ పనులు చేసినప్పుడు కిడ్స్ నీడ్ అవర్ అటెన్షన్ అండి. వాళ్ళు మంచి పనులు, చెడ్డ పనులు 2 కూడా మన అటెన్షన్ గ్రాబింగ్ కోసం చేస్తా ఉంటారు. మనం వాళ్ళు మంచిగా ఒక బొమ్మేసి, అమ్మ చూడు బొమ్మేసానని చూపించామనుకోండి, మనం ఓహ్! ఓహ్! చాలా బావుందమ్మా అని చెప్పేసి ఒక లిటిల్ అటెన్షన్ చూపిస్తాం. అదే వాళ్ళేదన్నా ఒలగబోసి పెంట పని చేశారనుకోండి, ఛీ! ఎందుకు పంపావు? అదేంటి? ఇదేంటి? అని దాన్ని 100 సేపు 100 సార్లు 100 రకాలుగా తిడతాం వాళ్ళని. సో, అటెన్షన్ ఎక్కడెక్కువొస్తుంది వాళ్ళకి? ఈ చెత్త చేసినప్పుడు ఎక్కువ అటెన్షనొస్తుంది. సో, బేసికల్‌గా వాళ్ళకేం కావాలి? వాళ్ళకి పిల్లల అటెన్షన్ పెద్దవాళ్ళ అటెన్షన్ కావాలి పిల్లలకి. మన ధ్యాస వాళ్ళ మీద ఉండడం కావాలనమాట. ఇట్స్ దేర్ నీడ్. వాళ్ళ అవసరం అది. మనకు ఆక్సిజన్ ఎలా అవసరమో పేరెంట్స్ అటెన్షన్ ఈస్ ఆల్ కిడ్స్ నీడ్ అనమాట. సో, ఏమవుతుందిక్కడ, మనం అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే పాపం మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్‌కి మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చేసి, ఎక్కువగా తిడుతూ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి కోపం అనేది త్వరగా వచ్చేస్తా ఉంటదన్నమాట. వెంటనే క్విక్‌గా కోపమొచ్చి వెంటనే ఏడ్చేయడం, వెంటనే అరిచేయడం, వెంటనే ఆ టాంట్రమ్స్‌లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో, అందుకని ఏం చేయాలంటే మన అటెన్షన్ అనేది గుడ్ బిహేవియర్‌కి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. బ్యాడ్ బిహేవియర్‌కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకపోతే అటెన్షన్ రావట్లేదు కాబట్టి మెల్లమెల్లగా ఆళ్ళు బ్యాడ్ బిహేవియర్ కూడా తగ్గించేసుకుంటారనమాట. సో, ఆళ్ళకు కొందరగా కోపమొచ్చేస్తుందంటే ఏంటంటే, మనము గుడ్ బిహేవియర్‌కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. బ్యాడ్ బిహేవియర్‌కి అటెన్షన్ తగ్గించుకోవాలి మనము. అప్పుడు వాళ్ళలో కోపం కూడా తగ్గుతుంది. సో, ఇంకొక అద్భుతమైన గోల్డెన్ పాయింట్ ఏంటంటే అండి, ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ ఎక్సెసివ్‌లీ జెలస్, ఇట్ ఈస్ బికాస్ యూ ఓన్లీ కంగ్రాచులేట్ దెమ్ వెన్ దే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సంథింగ్ అండ్ నాట్ వెన్ దే ఇంప్రూవ్ అట్ సంథింగ్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇట్. వాళ్ళు చాలా జెలస్‌గా ఉన్నారా? ఎవరి పట్లన్నా ఎవరైనా ఒకటి బాగా చేయగానే, ఎవరైనా ఒకళ్ళు నగ్గగానే, లేకుంటే ఎవరినైనా ఒకళ్ళని మెచ్చుకోగానే, వాళ్ళని చూసి మీ పిల్లలు జెలస్ అయిపోతున్నారా? ఎందుకని వాళ్ళు జెలస్ అయిపోతున్నారంటే, బికాజ్ మనము పేరెంట్స్‌గా ఏం చేస్తున్నామంటే, వాళ్ళేదైనా ఒకటి చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మెచ్చుకుంటున్నాం. కంగ్రాచ్యులేషన్స్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు నేనున్నాననుకోండి. నేనేం చేస్తున్నానంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ చేయడానికి ట్రై చేస్తున్నాననుకోండి నేను. ఓకేనా? సో, బిర్యానీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేసినప్పుడు చాలా పెర్ఫెక్ట్‌గా కుదిరినప్పుడు గాని నన్ను కంగ్రాచ్యులేట్ ఎవరు చేయట్లేదు. నేను ట్రై చేసే ప్రాసెస్‌లో లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ బా చేశాను. ఈ వీక్ కంటే నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బాగా చేశాను. ఆ ప్రాసెస్‌ని కూడా ఎవరైనా "ఓయ్! లాస్ట్ వీక్ కంటే బాగా చేసావోయ్" అని నన్నన్నారనుకోండి. ఓకేనా? ఇంకొకళ్ళెవరైనా సూపర్బ్ బిర్యానీ చేసి తెచ్చినప్పుడు నాకాళ్ళ మీద జెలస్ రాదనమాట. అర్థమైందా? సో, అలాగే పిల్లలకి కూడా ఏంటంటే వాళ్ళు ఒకటి ట్రై చేస్తూ ఉన్నప్పుడు
వాళ్ళు బాగా అచీవ్ చేసినప్పుడే కాదు, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసినప్పుడే కాదు. ఒక పజిల్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. 100 పీస్ పజిల్ అది. సో, వాళ్ళు ఫస్ట్ టైమ్ ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఒక 20 పీసెసే పెట్టగలిగారు. గివ్ అప్ చేసేసారు. నెక్స్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు 30 పీసెస్ పెట్టారు. చూసి ఓహ్! ఇంకా కంప్లీట్ చేయలేదా? ఇంకా 30 పీసెస్ పెట్టావంతే. అనకుండా వావ్! లాస్ట్ టైమ్ నువ్వు 20 పీసెసే చేసావు. బట్ యూ ఆర్ అదే టైమ్‌లో ఈసారి నువ్వు 30 పీసెస్ ఒక చోట పెట్టగలిగావు. వావ్! సూపర్ అని చెప్పి మనం ఆ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా మెచ్చుకున్నామనుకోండి. వెన్ అదర్ కిడ్ ఈస్ కంప్లీట్ పజిల్, ఆళ్ళని చూసి వీళ్ళు జెలస్ ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా వాళ్ళకి మన కంగ్రాచ్యులేషన్స్ మనం చెప్తున్నాం కాబట్టి. సో, వాళ్ళ జెలస్ అనేది రాదనమాట. మనం ఎప్పుడైతే ఇంప్రూవ్‌మెంట్‌ని మనం గుర్తించలేదో వాళ్ళ లోపల కంప్లీట్ చేసేయాలి. ఎక్కడో ఆకాశంలో టార్గెట్ ఇచ్చి నువ్వక్కడికెళ్ళినప్పుడే నేను కంగ్రాచ్యులేట్ చేస్తానన్నామనుకోండి, అక్కడి వరకు అంత మాటలు వెళ్లరు కదా! సో, ఎక్కడ చుట్టుపక్కల ఎవరు అంత వరకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే జెలస్ అనేది పుడుతుందనమాట. సో, మనం వాళ్ళలో ఉండే ఇంప్రూవ్‌మెంట్‌ని కూడా మనం గమనించి, గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి చెప్పారనమాట. తిరువళ్ళువర్ గారు. ఇంకొకటి. సో, ఇఫ్ యువర్ చైల్డ్ ఇంటెన్షనల్లీ డిస్టర్బ్స్ యూ, ఇట్ ఈస్ బికాజ్ యూ ఆర్ నాట్ ఫిజికల్లీ యూ ఆర్ నాట్ ఫిజికల్లీ అఫెక్షనేట్ ఎనఫ్. అంటే మీరు కావాలని వచ్చి మీ పిల్లలు మిమ్మల్ని గెలుకుతూ డిస్టర్బ్ చేస్తున్నారా? అసలు వాళ్ళకి ఆకలేయట్లేదు. అయినా వచ్చి అమ్మ, అమ్మ ఆకలేస్తుంది. వాళ్ళకేమి అక్కర్లేదు. అయినా సరే వచ్చి అప్పుడే ఫుల్‌గా పెట్టినా సరే ఇంకా ఆకలేస్తుంది. వాళ్ళు కావాలని డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు, తిక్క పెడతారు. వచ్చి కావాలని వచ్చి గెలుకుతున్నారా? అంటే మీరు ఫిజికల్‌గా కావాల్సినంత ఎఫెక్షన్ వాళ్ళకివ్వలేకపోయారు అని అర్థం. వాళ్ళు చిన్నప్పుడు బాగా ఫిజికల్ టచ్ కావాలన్నమాట. ఒక 5 ఇయర్స్ వరకు సో మచ్ ఆఫ్ టచ్ కావాలి పిల్లలకి. వాళ్ళని తాకుతూ, ముద్దు పెట్టుకుంటూ, హగ్ చేసుకుంటూ, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూనే ఉండాలన్నమాట. ఆ చిన్న పిల్లలప్పుడు. ఎంత ఎక్కువ ఫిజికల్ టచ్ ఇస్తే వాళ్ళు అంత ఎనఫ్‌గా ఫీల్ అవుతారన్నమాట. మనము ఫిజికల్‌గా మన అసలు అవైలబుల్ ఉంటే కదా! వాళ్ళకివ్వడానికి. అలా ఫిజికల్‌గా అవైలబుల్ లేకపోవడము, పిల్లల్ని వదిలిపెట్టడము, లేదంటే ఒకవేళ మనం ఉన్నా కూడా వాళ్ళు మనం మన పనుల్లో, జాబ్స్‌లో బిజీగా ఉండి వాళ్ళకి ఫిజికల్ అటెన్షన్ కావాల్సినంత ఇవ్వలేకపోవడము, వాళ్ళని డే కేర్‌లో అది వదిలిపెట్టేయడం, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళు కావాలని వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. సో, ఆ కావాలని వచ్చి చేసే ఆ డిస్టర్బెన్స్‌ని మనం తగ్గించుకోవాలంటే చేయాల్సిన పనేంటంటే వాళ్ళకి ఫిజికల్‌గా ఇంకా ఎఫెక్షన్ కావాలి. మనం అది ఇంకా ఇవ్వాలి. కంప్లీట్‌గా ఇవ్వాలి. ఫిజికల్ ఎఫెక్షన్ ఇచ్చినప్పుడు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉండాలి పిల్లలతో. పిల్లలతో ఆ కనెక్షన్ ఏర్పరుచుకోవడమే కాన్షియస్ పేరెంటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ కనెక్షన్ ఏర్పరుచుకుంటే మనం వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా ఆ కనెక్షన్ ద్వారా అర్థమైపోతాయి. ఆ కనెక్షన్ రావాలంటే మన పేరెంటింగ్‌లోకి కాన్షియస్‌నెస్ రావాలి. ఆ కాన్షియస్‌నెస్ రావాలంటే మనం ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయాలి ఫ్రెండ్స్. సో తర్వాత యువర్ చైల్డ్ ఈస్ ఓపెన్‌లీ డిఫియంట్. ఇట్ ఈస్ బికాస్ యూ ఓపెన్‌లీ థ్రెటన్ టు డూ సంథింగ్ బట్ డోంట్ ఫాలో త్రూ. అంటే మీ పిల్లలు చాలా ఎక్కువగా ధిక్కరిస్తున్నారా మిమ్మల్ని ఓపెన్‌గా? అసల కేర్ చేయకుండా ధిక్కార స్వభావం అనేది కనిపిస్తుందా మీకు? అదెందుకంటే మీరు చాలా ఓపెన్‌గా చెప్తారన్నమాట. "ఏయ్! ఈసారి మళ్ళీ నువ్విలా చేసావా నిన్ను తీసుకెళ్ళి హాస్టల్‌లో పడేస్తాను." నేను తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద వదిలేస్తాను. అది, ఇది అని చెప్పి వాళ్ళని ఓపెన్‌గా థ్రెటన్ చేస్తామని చాలా సార్లు భయపెడతామనమాట. ఆళ్ళప్పుడు చాలా భయపడిపోతారు. కానీ తర్వాత చూస్తారు వాళ్ళు చేసిన దానికి మనం ఏం చెయ్యం. మనం అక్కర్లేని డంబాలకెళ్ళిపోయి టూ మచ్ పెట్టేసి మనం ఎక్కడ వదిలేస్తాం చెప్పండి? మన రోడ్డు మీద వదిలేస్తామా మన పిల్లల్ని? మన పిల్లల్ని తీసుకెళ్ళి నువ్విలా చేసావనుకో నేను చీకటి గదిలో పడేస్తాను. నీకు బూచోడికిచ్చేస్తాను. అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి రకరకాల థ్రెటన్స్ అన్నమాట. థ్రెటనింగ్ చూపించి వాళ్ళని కంట్రోల్. మనకి కనెక్షన్ రాదు కదా! ఎలా బిల్డ్ చేసుకోవాలో సో, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. సో, ఇలా థ్రెటన్ చేయడానికి మనం బోలెడన్ని స్టేట్‌మెంట్‌లు పాస్ చేసి తర్వాత అది చెయ్యనప్పుడు వాళ్ళకేమొస్తదంటే వీళ్ళిలా మాట్లాడతారు గానీ ఏమి చెయ్యరు. ఏం పీకరు నన్ను అని ఆళ్ళకి అర్థమైపోతదనమాట పిల్లలకి. అప్పుడు వాళ్ళు ధిక్కరించడం మొదలుపెడతారు. ఆ ధిక్కార స్వభావం అనేది మొదలవుతుందనమాట వాళ్ళలో. కాబట్టి మనం ఏం చేయాలంటే కనెక్షన్ పెట్టుకొని అర్థమయ్యేలా మాట్లాడుకొని నెగోషియేషన్స్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. కంట్రోలు, ఆహ్, డామినెన్సు, భయంతో వాళ్ళని లోబరుచుకోవాలి అనే దాన్ని ఆహ్,
మానేసి మనం మన పద్ధతి మార్చుకుంటే గనక వాళ్ళలో కూడా ధిక్కార స్వభావం అనేది పోతుందనమాట. వాళ్ళు ధిక్కరించినప్పుడు మన ఈగో ఎంత దెబ్బతింటదో చెప్పలేం. ఆ దెబ్బతిని మళ్ళీ పాపం వాళ్ళని క్రష్ చేసేయడానికి, బ్లేమ్ చేసేయడానికి, పనిష్ చేయడానికి మనం చూస్తాం అనమాట. సో, తర్వాత ఇంకొక అద్భుతమైనది. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ సీక్రెటివ్, ఇట్ ఈస్ బికాస్ దే డోంట్ ట్రస్ట్ యూ అండ్ యూ వోన్ బ్లో థింగ్స్ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్. అంటే మీకు పిల్లలు సీక్రెట్లు ఎందుకు మెయింటైన్ చేస్తారు మన దగ్గర నుంచి అంటే గనక, ఎందుకంటే వాళ్ళకి మన మీద నమ్మకం లేదు. మనం ఆహ్, రైట్ ప్రపోర్షన్‌లో రియాక్ట్ అవ్వట్లేదు. అయితే పట్టించుకోవడం, లేకపోతే ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం, ఓవర్‌గా కోపం తెప్పించుకోవడం. సో, మనం కరెక్ట్ ప్రపోర్షన్‌లో మన బిహేవియర్ లేదనుకోండి, వాళ్ళకి నమ్మకం ఉండదనమాట. అమ్మో! ఈళ్ళు ఇది చెప్తే ఏమైపోతదో? అబద్ధం చెప్తారు ఒకప్పుడు. లేదంటే ఇంకోటి మనం సరైన ప్రపోర్షన్‌లో మన బిహేవియర్ లేకపోతే సీక్రెట్స్ మెయింటైన్ చేసేస్తారనమాట. దాచేస్తారనమాట థింగ్స్. ఇది మనందరికీ జరుగుతాయి. ఇవన్నీ నాకు కూడా జరిగాయి ఫ్రెండ్స్. నా పిల్లల దగ్గర నుంచి కూడా నేను ఈ బిహేవియర్‌లు నేను చూసాను. చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆహ్, మెల్లగా, మెల్లగా మనం ఎప్పుడైతే ఈ బిహేవియర్ కనిపెట్టామో రియాక్ట్ అయిపోకుండా ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేది సరి చేసుకోవాలి? అని చెప్పేసి మనకి మనం గమనించుకోవాలనమాట. గమనించుకొని అది సరి చేసుకొని, ఆ సరి చేసుకున్న కాన్షియస్‌నెస్‌తో మనం ఆ కనెక్షన్ పిల్లలతో ఫీల్ అవ్వగానే వెంటనే వాళ్ళు ఓపెన్ అయ్యి సీక్రెట్లు షేర్ చేసుకుంటారనమాట. నేను ఇది చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను నా పేరెంటింగ్‌లో. ఇందులో చాలా పాయింట్స్‌కి నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. సో, మనం ఏం చేయాలంటే ఆ బ్యాలెన్స్ మనలోకి తెచ్చుకోవాలనమాట. ఓవర్‌గా బర్న్‌ఔట్ అయిపోకుండా మనం ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ ప్రాపర్ ప్రపోర్షన్ మనలో తెచ్చుకున్నామో, అప్పుడు దే విల్ ఫీల్ దట్ కనెక్షన్ అండ్ సేఫ్టీ అండ్ ఓపెన్ అప్. తర్వాత ఇఫ్ యువర్ చైల్డ్ టాక్ బ్యాక్ టు యూ, ఇట్ ఈస్ బికాస్ దే వాచ్ యూ డూ ఇట్ టు అదర్స్ అండ్ థింక్ ఇట్స్ నార్మల్ బిహేవియర్. అంటే మీ పిల్లలు మీకు ఎదురు మాట్లాడుతున్నారా? ఎదురు చెప్తున్నారా? మీరొకటి అంటుంటే మీకు ఎదిరించి మళ్ళీ మాట్లాడి తిరిగి మీ మీద అరుస్తున్నారా? అది ఎందుకని అలా చేస్తున్నారంటే, మీరు అలా ఇంకొకళ్ళకి చేయడం వాళ్ళు చాలా సార్లు చూసి, ఇట్ ఈస్ ఎ నార్మల్ బిహేవియర్ అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అలా చేస్తున్నారు. సో, నాకే ఎదురు చెప్తావా? నాతో ఎదురు మాట్లాడతావా? నా మీద అరుస్తావా? అని చెప్పి అంటే ఎందుకంటే మనం అలా అందరి మీద అరుస్తున్నాం. అలా అందరి మీద ఎదురు చెప్తున్నాం అన్నమాట. అందుకనే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. మనల్ని చూసే వాళ్ళది నేర్చుకున్నారు. మనం అలాగా ఎదురు మాట్లాడి అలా చేయడం కాకుండా కూల్ కన్వర్జేషన్స్ మనం నేర్చుకుంటే వాళ్ళు కూడా అలా టాక్ బ్యాక్ చేయడం అనేది మానేస్తారన్నమాట. సో, ఇంకొక గోల్డెన్ పాయింట్. ఎన్ని బంగారాల్లాంటి పాయింట్‌లిచ్చారో 16 కాసులు బంగారం ఇచ్చారు మనకి. 15 కాసులు బంగారం ఇచ్చారు మనకి తిరువళ్ళువర్ గారు. ఇఫ్ యువర్ చైల్డ్ డజంట్ లిజన్ టు యూ, బట్ లిజన్ టు అదర్స్, ఇట్ ఈస్ బికాస్ యూ ఆర్ టూ క్విక్ టు జంప్ టు కన్‌క్లూజన్స్. నేను చెప్తే అస్సలు వినడండి మా అబ్బాయి. కానీ ఎవరైనా చెప్తే మటుకు చాలా బాగా వింటారు. నేను వాళ్ళ అంకుల్ చేత చెప్పించాలి. లేకుంటే మా అమ్మమ్మ చేత చెప్పించాలి. లేకపోతే ఇంకెవరో అత్తయ్య చేత చెప్పించాలి. ఫ్రెండ్స్ చేత చెప్పించాలి. అంకుల్స్, ఆంట్స్ వాళ్ళందరూ చెప్తే చక్కగా వింటాడు. నేను చెప్తే మాత్రం వినడు. ఎందుకని వినట్లేదంటే, వాళ్ళు చెప్పేది మనం పూర్తిగా విని అర్థం చేసుకోకుండా, కొంచెం వినేసి కన్‌క్లూజన్స్ చాలా క్విక్‌గా ఇట్ ఈస్ రైట్, ఇట్ ఈస్ రాంగ్, ఇది అది, ఇది ఇది అని చెప్పేసి, నువ్వే తప్పు చేసావు, వాళ్ళే తప్పు చేసారు, వదిలేయ్ అని చెప్పి ఏం చేస్తున్నామంటే ఏదో కంక్లూజన్‌కి తెప్పించేస్తున్నాం. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినట్లేదు మనం. అర్థం చేసుకోవట్లేదు. ఒక్కొక్కసారి మనం ఏమి చేయక్కర్లేదు. ఏ సలహా ఇవ్వక్కర్లేదు. ఏ కంక్లూజన్ అక్కర్లేదు. మనకి ఆ పిల్లలు మనకి ఒకటి షేర్ చేసుకునేటప్పుడు ఒక అన్‌కండిషనల్ లవింగ్ సేఫ్ స్పేస్ లాగా మనం ఉండి వింటే చాలు. వాళ్ళే మనకి చెప్తారు. మనం ఆహా! హ్మ్. అంటే వింటే చాలు. వాళ్ళే ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు. వాళ్ళే మంచి డెసిషన్‌తో బయటికెళ్ళిపోతారు. మనం కన్‌క్లూజన్స్, అడ్వైస్‌లు పెద్దగా ఏమి ఇవ్వక్కర్లేదు. మనం ఒక కాన్షియస్‌నెస్ హోల్డ్ చేస్తే చాలు. వాళ్ళకి కావాల్సింది పేరెంట్స్ కాన్షియస్‌నెస్సే. సో, ఏం చేస్తున్నామంటే మనం టూ క్విక్‌గా కన్‌క్లూజన్స్‌కొచ్చేస్తున్నాం అనమాట. అందుకని ఏం చేస్తారంటే, అబ్బా! మా అమ్మకి చెప్పినా వేస్ట్. మా అమ్మ చెప్పింది నేను వినక్కర్లేదు. ఏం చెప్పి ఏం చేసినా సరే ఏదో ఒక కన్‌క్లూజన్‌కి క్విక్‌గా వచ్చేస్తది గానీ నన్ను అర్థం చేసుకోదని వాళ్ళకొక అభిప్రాయం అప్పటికే ఏర్పడిపోయింది. టూ లేట్ అనమాట. సో, వాళ్ళు మిగిలిన వాళ్ళ మాటలు వింటున్నారు. మన మాట వినట్లేదు. సో, ఆ కన్‌క్లూజన్‌కి జంప్ అవ్వకుండా పేషెంట్‌గా, అన్‌కండిషనల్‌గా, అన్‌జడ్జ్‌మెంటల్‌గా ఏ కన్‌క్లూజన్ లేకుండా మనం ఆళ్ళని వినడం
హోల్డ్ చేయడము మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు మన మాట కూడా వినడం మొదలుపెడతారు. సో, ఇంకొక అద్భుతమైన బంగారు పాయింట్ ఏంటంటే, ఇఫ్ యువర్ చైల్డ్ రెబెల్స్, ఇట్ ఈస్ బికాస్ దే నో యూ కేర్ మోర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్ దెన్ వాట్ ఈస్ రైట్. చాలా రెబెల్‌గా ఉన్నారా? ఎందుకండి అంత రెబెలియస్‌గా ఉన్నారంటే మీ పిల్లలు? ఎందుకంటే వాళ్ళు చూసారు. మీరు ఏది రైటో కంటే కూడా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనే దానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు రెబెల్‌గా తయారవుతారంట. సో, మనం ఎంతసేపు కూడా అమ్మో! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి మన పిల్లలకి సపోర్ట్ చేయమన్నమాట. సపోర్ట్ చేయకుండా వాళ్ళు రైట్ చేసినా సరే, మనం వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఎదుటి వాళ్ళని సపోర్ట్ చేయడము, లేకుంటే వీళ్ళ వైపున స్టాండ్ అవ్వకపోవడము చేస్తా ఉంటామన్నమాట. అలా చేసినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు రెబెల్‌గా తయారైపోతారన్నమాట. సో, నా చిన్నప్పుడు మా తాతగారు బాగా ఏడిపిస్తా ఉండేవారన్నమాట నన్ను. మా అమ్మమ్మ, తాతయ్య సైడ్ వాళ్ళు. నేను చాలా రెబెల్‌గా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఎందుకని అంత రెబెల్‌గా ఉండిపోయానంటే, వాళ్ళు ఏడిపించేటప్పుడు అప్పటికి మా అమ్మగారికి కాన్షియస్ పేరెంటింగ్ తెలీదు. తెలీదు ఆహ్, ఏం మళ్ళీ అది రైట్ కాదు నన్నలా ఏడిపించడం అని తెలుసు. కానీ మా నాన్న ఏమనుకుంటారో అని చెప్పేసి ఏమి అనలేదనమాట. దే మోర్ దే మోర్ కేర్ అబౌట్ అమ్మో! నాన్న ఏమంటాడో నేనంటే అనే తప్ప నెక్స్టు ఇది రైట్ కాదు కదా! అన్న దానికి కేర్ చెయ్యాలన్న జ్ఞానం లేదు. కేర్ చెయ్యకపోవడం కూడా అది కాదు చెప్పాలంటే. అసలు అన్‌కాన్షియస్‌గా ఉంటామనమాట మనం. అప్పటికి స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అవ్వలేదు మా అమ్మగారికి కూడా. సో, అప్పుడు ఏమైంది నేను అంత ఈ పాయింట్ చదివినప్పుడు నాకు అర్థమైందనమాట. ఎప్పుడైతే మనం రైట్ థింగ్‌కి మన పేరెంట్స్ స్టాండ్ చేయలేదో మనతో పాటు, అప్పుడు మన లోపల ఈ రెబెల్ అనే వస్తదనమాట. ఏంటంటే కథన కుతూహల రాగం మోగుతూ ఉండేదనమాట నాలో చిన్నప్పుడు. చాలా రెబెలియస్‌గా ఉండేదాన్ననమాట. రెడీ టు జంప్, రెడీ టు ఫైట్ అన్నట్టు ఉండేది బిహేవియరు. సో, అది ఎందుకంటే బికాజ్ ఆఫ్ థిస్ అని చెప్పి తర్వాత నాకు అర్థమైందనమాట. నాకు ఎందుకు ఈ బిహేవియర్ వచ్చిందని చెప్పేసి. సో, అది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాంటివి ఎన్నెన్నో జరిగి ఉండొచ్చు గాక. బట్ నాకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. అలాగే ఈ గోల్డెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం 15 గోల్డెన్ పాయింట్స్ కూడా కవర్ చేసుకున్నాం చక్కగా 40 మినిట్స్‌లో. సో, ఈ గోల్డెన్ పాయింట్స్ అనేది చాలా 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 బంగారం మై డియర్ ఫ్రెండ్స్. ఈ బంగారాన్ని మనం ఫ్రీగా అందరికీ పంచిపెట్టొచ్చు. మామూలు బంగారం ఇవ్వాలంటే గనక బోలెడంత డబ్బులవుతాయి ఇవ్వలేం మనం. కానీ ఈ బంగారాన్ని చక్కగా ఫ్రీగా అందరికీ పంచొచ్చు. నా సలహా ఏంటంటే ప్లీజ్ ఈ 15 గోల్డెన్ పాయింట్స్‌ని అందరికీ పంచండి. ఇప్పుడు పేరెంటింగ్ గురించి నేను 100 చెప్పొచ్చు గాక. కానీ నేను 100 చెప్పినయి మేబీ అందరూ రిలేట్ అవ్వకపోవచ్చు. నేనంటే నమ్మకం ఉండి క్లాసెస్ విని కొంచెం కనెక్షన్ ఉన్న వాళ్ళు వింటారు. కానీ నేను చెప్తే అది కరెక్ట్ అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా అందరికి. కానీ తిరువళ్ళువూర్ గారు లాంటి ఒక గొప్ప యోగి, గొప్ప ఫిలాసఫర్ నుంచి వచ్చిన పాయింట్స్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు ఈవెన్ నాన్ మెడిటేటర్స్ అన్నా ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే దే విల్ థింక్ ఆఫ్ ఇట్ కదా! సో, కాబట్టి ఈ గోల్డెన్ పాయింట్స్‌ని, ఈ బంగారాన్ని మనం అందరికీ పంచిపెడదాం మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ ఈ గోల్డెన్ పాయింట్స్ యొక్క అవేర్‌నెస్ ఇది పేరెంటింగ్‌లో చాలా, చాలా, చాలా ఆణిముత్యం లాంటిదన్నమాట. ఈ 15 పాయింట్స్ కూడా 15 సార్లు మనకు చెప్తున్నాయి. ఏంటంటే సరిచేయాల్సింది పిల్లల్ని కాదు నిన్ను. కాన్షియస్ పేరెంటింగ్ అంటే నథింగ్ టు డూ అబౌట్ విత్ కిడ్స్. ఇట్స్ ఆల్ అబౌట్ టు డూ ఇన్ అవర్ ఇన్నర్ వర్క్, అవర్ సెల్ఫ్ అబ్జర్వేషన్, అవర్ స అవర్ ప్రోగ్రెస్ మొత్తం అంతా కూడా మనతో మనం చేసుకోవాల్సిన వర్కే ఎక్కువగా ఉంది. అంతేగాని పిల్లలతో చేయాల్సింది చాలా తక్కువ. చాలా చాలా తక్కువ అని చెప్పడానికి ఈ 15 గోల్డెన్ పాయింట్స్ మనకి మీరు చెప్పేది మీ కాన్షియస్ పేరెంటింగ్ కాన్సెప్ట్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ఆయన 2000 సంవత్సరాల క్రితమే మనకి ముద్రేసి మనకిచ్చారన్నమాట. ఈ గోల్డెన్ పాయింట్స్‌ని. మరి ఆ తిరువళ్ళువూర్ గారికి అనేక అనేక నమస్కారాలు చెప్పుకుంటూ, మనం ఈ గోల్డెన్ పాయింట్స్‌ని ప్రతి ఒక్కరికి కూడా పంచుదాం ఫ్రెండ్స్. ఈ బంగారాన్ని పంచుదాం. ఇది మనకి చక్కగా ఎంతగానో ఉపయోగపడుతుందనమాట. మనల్ని నిష్ప్రపక్షం చేసుకోవడానికి ఒక్కొక్క పాయింటు మన పిల్లలు రెబెల్‌గా ఉంటారు, అబద్ధాలు చెప్తారు, సీక్రెట్లు దాస్తారు, మన మాట ఇనకుండా పక్కోళ్ళ మాట వింటారు. ఇవన్నీ కూడా మన పేరెంటింగ్‌లో ఈ 15 పాయింట్‌లో అట్‌లీస్ట్ 5, 6 పాయింట్లన్నా మనకి మ్యాచ్ అవుతాయి. ఒక్కోసారి 15 మ్యాచ్ అవ్వచ్చు. కానీ కనీసం అదమపక్షం 5, 6 పాయింట్స్ ఖచ్చితంగా మనకి మ్యాచ్ అవుతాయి. సో, మ్యాచ్ అయినప్పుడు మనం చూసుకోవచ్చనమాట మరింత బాగా. మ్యాచ్ అయితే ఏమి తప్పేమి లేదు. అన్ని చోట్ల అందరికీ ఉండేదే. నాకు కూడా మ్యాచ్ అయ్యాయి. మీకు కూడా మ్యాచ్ అవుతాయి. సో, మ్యాచ్ అయినప్పుడు ఏం చేయాలంటే వాటిని చూసుకొని మనం ఎక్కడ సరి చేసుకోవాలో సరి చేసుకుందాము. అలాగే ఈ బంగారాన్ని అందరికీ కూడా చక్కగా పంచిపెడదాం. మరి ఇప్పుడు కొంతసేపు మెడిటేషన్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 11:11 నాకు.
టైమ్ ఇప్పుడు. గుడ్. వండర్‌ఫుల్. ఇప్పుడు చక్కగా కొంచెం సేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంకా ఏమన్నా షేరింగ్ ఆర్ ఏమన్నా చేద్దాము. ఐ లవ్ టు లిజన్ ఫ్రమ్ న్యూ పీపుల్. మేబీ ఇఫ్ ఎనీవన్ ఏబుల్ టు టాక్ టుడే. హ్మ్. ఐ లవ్ టు లిజన్ ఫ్రమ్ సమ్ న్యూ పీపుల్. ఓకే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఇప్పుడు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. అందరూ వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని సహజమైన శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసని ఎక్కువ చేయొద్దు. అలాగే తక్కువ చేయొద్దు. చక్కగా సహజంగా జరిగే ఆ శ్వాస మీద ధ్యాస. ఆ తిరువళ్ళువోర్ గారి ఆ అద్భుతమైన ఎనర్జీకి, ఆ బంగారం లాంటి ఎనర్జీకి మనందరం కనెక్ట్ అవుదాం. వి ఆర్ కనెక్టింగ్ టు దట్ గోల్డెన్ ఎనర్జీ ఆఫ్ తిరువళ్ళువోర్ మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా చక్కగా శ్వాస మీద ధ్యాస. ఒక 15 నిమిషాల పాటు మనందరం కూడా మెడిటేషన్ చేద్దాం. ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ విన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ దాని తర్వాత వెంటనే ధ్యానంలో కూర్చుంటే చక్కగా మన అంతరాంతరాల్లోకి లోతుగా ఆ కాన్సెప్ట్‌ని మనం తీసుకుంటాం. కాబట్టి అది మనం పాటించడానికి కూడా చాలా సులువైపోతుంది. కాబట్టి క్లాస్ అయిన తర్వాత మెడిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అన్‌లెస్ మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప ఆ క్లాస్ విన్న తర్వాత ఐ విల్ సజెస్ట్ ఎవ్రీవన్ టు సిట్ ఇన్ మెడిటేషన్. అది అప్పుడే మనకి స్పాంజ్ మీద పడినియనమాట నీళ్ళు. ఆ మెడిటేషన్‌లో కూర్చుంటే అలా లోపలికి ఆ స్పాంజ్‌లోకి ఎలా లాక్కుంటామో, మన లోపలికి ఈ జ్ఞానాన్నంతా కూడా చక్కగా లాక్కుంటాం అనమాట. ఎంత అద్భుతమో మన పిల్లలు. బంగారు తల్లులు. హాయిగా శ్వాస మీద ధ్యాస. పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కటి జ్ఞానం. పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరుగని కరుణామయులే. ఎంత అద్భుతంగా చెప్పారో ఫ్రెండ్స్ ఈ పాటలో. పిల్లలు దేవుడికి సేమ్ క్వాలిటీ ఉంటుంది. ఆ గాడ్ యొక్క క్వాలిటీ ఏంటంటే క్షమించడమట. మనం ఎన్ని సార్లు అకారణంగా, నిష్కారణంగా మన పిల్లల్ని హర్ట్ చేస్తామో, మన ఈగో‌లకి పోయి, మన అజ్ఞానంతో అందరికంటే ఎక్కువగా మనల్ని హర్ట్ చేస్తాం. మనల్ని అందరికంటే ఎక్కువగా క్షమించేది కూడా మన పిల్లలే. మీరు ఎంత ఇచ్చినా, ఏం చేసినా సరే ఒక్కసారి దగ్గర తీసుకోగానే అదంతా మర్చిపోయి మన దగ్గరికొస్తారు. ఎంత అద్భుతమైన దేవుళ్ళో మన పిల్లలు కదా! వాళ్ళలో ఏ కల్మషము లేదు, ఏ కపటము లేదు. వాళ్ళు జస్ట్ మనల్ని మిర్రర్ చేస్తున్నారంతే. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనల్ని మనం సరిచేసుకోవాలి. వాళ్ళు అద్భుతమైన దైవ స్వరూపులు మన పిల్లలందరూ కూడా అని తెలుసుకోవాలి. ఎంత చక్కగా మనల్ని క్షమిస్తున్నారో, మనల్ని క్షమించినందుకు వాళ్ళకి ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలో మనం. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును. మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును.
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మోయును. గాలి వీచి మబ్బు తెరలు కదిలిపోవులే. గాలి వీచి మబ్బు తెరలు కదిలిపోవులే. మాట కలుపుకున్న కోపమే చెలిమియగునులే. పిల్లలు దేవుడు చల్లని వారే. కల్ల కపట మెరుగని కరుణామయులే. వెలుగుతున్న సూర్యుడిని ఎలా అయితే ఒక మబ్బు మూసేస్తుందో, అలాగే మన కాన్షియస్‌నెస్, మన చైతన్యము, ఇంటెలిజెన్స్ అనే ఆ తెలివితేటల్ని, ఉన్న యథార్థాన్ని చూసే తెలివితేటల్ని, మన అజ్ఞానము, కోపము మూసేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అయితే గాలి వీచడం ద్వారా మబ్బు పక్కకి తొలగిపోతుందో సూర్యుడి నుంచి, అలాగనే ఈ జ్ఞానం వీచడం ద్వారా, ఈ జ్ఞానం మన కాన్షియస్‌నెస్‌లోకి రావడం ద్వారా ఆ మబ్బులు, కోపాలు, అజ్ఞానము, లిమిటేషన్స్ అన్నీ కూడా తొలగిపోయి ఆ కాన్షియస్‌నెస్ చైతన్యం అనేది సూర్యునిలా వెలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. ఎంత బావుందో చూసారా? ఇది ఇన్నర్ చైల్డ్ గురించి చెప్తున్నారిక్కడ. పెరిగి పెరిగి పిల్లలు పెద్దవాళ్ళవుతారు. కానీ ఎప్పుడైతే ఆ కలహం వస్తుందో, ఒక ప్రాబ్లమ్ వస్తుందో అప్పుడక్కడ పెద్దవాళ్ళు లేరు. అక్కడ ఆ చిన్నవాళ్ళు ఇన్నర్ చైల్డ్ నుంచి మనం ఆపరేట్ అవుతాం. చిన్నగా అయిపోతాం మనం. ఆ చైల్డ్‌హుడ్ వూండ్స్‌లోంచి, ఆ భయాల్లోంచి మనం బిహేవ్ చేస్తాం గానీ, పెద్దవాళ్ళలా బిహేవ్ చేయమట. పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు. ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు. మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. మాయమర్మమేమి లేని పిల్లలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే. పిల్లలు దేవుడు చల్లని వారే. కల్ల కపట మెరుగని కరుణామయులే. ఎంత అద్భుతంగా చెప్పారో మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు దైవ స్వరూపులు. దేవుడి యొక్క సుగుణమే క్షమించడం. ఎంత బాగా ఎన్ని సార్లు మనల్ని క్షమించారో వాళ్ళు. మన తెలివి అనే సూర్యుడిని మూయకండా అవేర్‌నెస్, కాన్షియస్‌నెస్ అనే చైతన్యాన్ని, ఆ ఎరుకని ఎప్పుడూ మన దగ్గర ఉంచుకుంటూ, ఆ చైతన్యపు గాలులు, ఆ ఎరుక యొక్క గాలులు వీస్తూ ఉండాలి మనలో జీవితంలో. అలా వీచినప్పుడు, ఆ జ్ఞానం యొక్క గాలులు వీచినప్పుడు, మన తెలివనే సూర్యుడిని భయము, అజ్ఞానం అనే ఈ మబ్బులన్నీ కమ్మేయకుండా ఉంటాయి. అప్పుడు మనం సరిగ్గా చూడగలుగుతాం. సరిగ్గా వినగలుగుతాం. సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. సరైన విధంగా మనం బిహేవ్ చేయగలుగుతాం. రైట్ థాట్స్, రైట్ ఇంటెన్షన్స్, రైట్ స్పీచ్ మనకి చెప్పారు కదా! అష్టాంగ మార్గం. సరియైన వాక్కు, సరియైన జీవన భృతి, సరియైన సంకల్పం. ఎన్నో చెప్పారు బుద్ధుల వారు. అవన్నీ రావాలంటే ఈ మబ్బులు తొలగిపోవాలి. ఆ మబ్బులు తొలగిపోవాలంటే మనకి జ్ఞానం, ఎరుక అనే ఆ గాలులు వీస్తూ ఉండాలి మన జీవితంలో మై డియర్ ఫ్రెండ్స్. కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మబ్బులు ముయ్యకుండా ఉంటాయి. చక్కగా ఈ జ్ఞానాన్నంతా మన లోపలికి తీసుకుందాం. మనకి జ్ఞానం తెలిసిన తర్వాత ఏది చూసినా అందులో జ్ఞానమే కనిపిస్తుంది. ఏది విన్నా అందులో జ్ఞానమే కనిపిస్తుంది. అద్భుతమే కనిపిస్తుంది. చక్కగా ఎన్నో మూవీ సాంగ్స్‌లో కూడా ఎంతో గాఢమైన అర్థం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, జ్ఞాన కామెర్లు రావాలన్నమాట మనకి. లోకమంతా జ్ఞానమే కనిపించాలి. చక్కగా శ్వాస మీద ధ్యాస. మరొక్క 3 నిమిషాలు. మై డియర్ ఫ్రెండ్స్.
జ్ఞానం యొక్క స్వరూపమే ఆ సరస్వతీదేవి. ఆ జ్ఞానం, ఈ జ్ఞానం అంతా మన మెదడు పొరల్లోకి వెళ్ళిపోయేలాగా ఆ సరస్వతీ దేవిని మనం ఆవాహన చేసుకుందాం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్వితా या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेता पद्मासना या ब्रह्माच्युता शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युता शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा
Last 30 seconds, my dear friends. మీరెప్పుడైతే సిద్ధంగా ఉంటారో, అప్పుడు మీ 2 చేతులను మూసి ఉన్న మీ 2 కన్నుల మీద ఉంచుకోండి. ఒక 4 సెకన్ల పాటు మై డియర్ ఫ్రెండ్స్. సో, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీ చేతులు తీసేసి కళ్ళని తెరవండి. ఓకే ప్లీజ్. థాంక్ యూ ఫర్ వండర్‌ఫుల్ మెడిటేషన్. అండ్ ఓవర్ టు యూ భవాని గారు. థ్యాంక్ యూ దేవి గారు. మెడిటేషన్ చాలా బాగుంది. అసలు ఎంత మంచి సాంగ్ తీసుకున్నారో అసలు. అంటే ఇన్ని రోజులు విన్న పాటని అంటే వేరేలాగా అర్థమయ్యేది. ఇప్పుడు ఈరోజు మీరు ఈ క్లాస్ చెప్పిన తర్వాత ఈ సాంగ్ ఇది వింటుంటే అసలు భలే యాప్ట్‌గా ఉంది సాంగ్ అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది. యాహ్! అంటే యాక్చువల్లీ మనది మీరు ఈరోజు చెప్పిన ఈ పాయింట్స్ 15 గోల్డెన్ పాయింట్స్ మనకందరికీ తెలిసినవే కానీ వాటిని పాటించాలి అనేది మటుకు సరిగ్గా తెలీదు. ఎందుకంటే మనలో బంగారం ఉన్న, ఆ బంగారంలో ప్యూర్‌గా లేదు. అది కొంచెం ఇంప్యూరిటీస్‌తో ఉంది. సో, దాన్ని మనం కనుక్కుని దాన్ని చేసుకుంటే నిజంగా అంటే మన పిల్లలు మా వజ్రాలనే అనుకుంటాం. సో, మన ఈ బంగారంతోటి ఆ వజ్రాల్ని పెంచుకుంటే అందమైన నగలాగా మారిపోతారు. అసలు వారె చాలా వా! అద్భుతంగా ఉంది అసలు. ఈరోజు పొయెట్ గురించి చెప్పినందుకు మీరు పొయెట్ అయిపోయారు భవాని గారు. అంటే మీరు చెప్తుంటే నాకు నిజంగా సడెన్‌గా అసలు అలా 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 అనిపించింది. అరే! పిల్లలు వజ్రాలు, బంగారాలు అంటే మాణిక్యాలు అనుకుంటాం కదా! అసలు ఈ బంగారంతోటి వాళ్ళని నిజంగా మనము మలుచుకోగలిగితే అసలు వాళ్ళు ఇంకా ఎంత అంటే వజ్రానికి యాజ్ ఇట్ ఈస్‌గా దాని వాల్యూ ఉంటుంది. కానీ హ్మ్. బంగారంతోటి కలిసేసరికి వాటి వాల్యూ ఇంకా పెరిగిపోతుంది కదండీ! ప్లస్ అందంగా యెస్. గూడా తయారవుతారు కదా! యెస్. ఎందుకో యెస్. సడెన్‌గా నాకు ఆ థాట్ వచ్చిందసలు అలా మీరు చెప్తుంటే. యాహ్! మీరు అయితే తిరువళ్ళువర్ గారి ఎనర్జీకి బా కనెక్ట్ అయ్యారు. ఆయన పొయెట్. యాహ్! యాహ్! అందుకే చాలా మీకు చాలా బాగుంది. పొయెట్రీ వచ్చింది. బావుంది భవాని గారు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ యెస్. దేవి గారు. సో, ఇంకా క్వెషన్స్ గాయత్రి దేవి గారిని తీసుకుందాం సార్. గాయత్రి దేవి మీరు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. యాహ్! నమస్తే అండి. నా పేరు గాయత్రి నమస్తే. న్యూయార్క్ నుంచి. చాలా యెస్ అద్భుతంగా గాయత్రి ఉంది గారు. దేవి గారు. హ్మ్. ఈ యొక్క 16 పాయింట్‌లో 15 పాయింట్లు. 15 15 పాయింట్స్ కాసుల 15. బంగారం అన్నారు చూసారా? యెస్. హ్మ్. 15 కాసుల బంగారంతోటి అంటే విడివిడిగా నేనైతే ఒక్కొక్క వస్తువు చేయించుకుంటాను. హ్మ్. ఎందుకంటే ఎవ్రీ డే నేను వేరు వస్తువు చేసి లోపల పెట్టేస్తే అవ్వదు నాకు. 15 కాసులతోటి ఒకటే పెట్టేసామనుకోండి బీరువాలో దాచేస్తే అవ్వదు. మనం హ్మ్. దాన్ని ఎవ్రీ డే ధారణ చేయాలి. ఎవ్రీ డే యెస్. చూసుకొని మురిసిపోతూ ఉండాలి. హ్మ్. దాని ప్రతిరూపం అయిపోవాలి. చాలా అద్భుతంగా ఉందండి. అసలు మామూలుగా లేదసల. ఆ ఒక్కొక్క హ్మ్. పాయింట్ ఆయన అన్ని వేల సంవత్సరాల క్రితం రాసి పెట్టారంటే ఇట్స్ యెస్. అమేజింగ్. ప్రతి చూసారా పాయింట్‌లోని నన్ను నేను చూసుకున్నా. అన్ని వేల సంవత్సరాల ముందు రాసిపెట్టినా ఇప్పటికి పనికొస్తుంది. సత్యం ఎప్పుడు సత్యమే అని. యెస్. యెస్ హ్మ్. అండి. యెస్. యెస్. ఇవాళ ఎవరో పెట్టారు వాట్సాప్‌లో హ్మ్. 28,000 సంవత్సరాల క్రితం ఇంకా లక్షల సంవత్సరాల క్రితం ఆహ్, స్వామివారిది శివుడిది విగ్రహం దొరికిందట. వాళ్ళు హుహు. అమెరికా వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తే అన్ని సంవత్సరాల క్రితమట. అన్ని వేల లక్షల సంవత్సరాలు. అంటే వారె! ఎంత ముందు ఉంది హిందుత్వము అని చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ఇది హిందుత్వం ధర్మం. అని కాదు. సనాతన ధర్మం ధర్మం. అంతే. సనాతన ధర్మం. యెస్. ఆ! యెస్ అండి. యెస్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి యాస్పెక్ట్‌లోని నన్ను నేను చూసుకున్నాను మాస్టర్ నేను. చాలా బావుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను మా పాప పరీక్షకెళ్ళే ముందు అన్నీ చదివించి ఎంతో బాగా చదివించి పొద్దున్నుంచి సాయం దాకా చూసింది నేనైతే. ప్రోగ్రెస్ కార్డ్ రాగానే తీసుకెళ్ళి పక్కింటి ఆవిడకి చూపించింది. నాకు విపరీతమైన కోపమొచ్చి దాని మీద చాలా దెబ్బలాడాను నేను. కొట్టాను కూడా. అది గుర్తొచ్చింది నాకు ఆ సీన్. అంటే నేను ఎంత తనకి ఆహ్, ఇంపార్టెన్స్ తను చెప్పిన అన్నింటికి అంత పూర్తిగా అలర్ట్‌గా లేకుండా ఉన్నాననేది ఇప్పుడు తెలిసింది నాకు. కానీ పాపం 30 ఇయర్స్ అయిపోయినాయి దానికి వచ్చేసి.
బంగారాలు దేవుళ్ళు కదండీ! క్షమించేస్తారు పాపం మనల్ని ఆళ్ళు. యెస్ అండి. యెస్. ఇప్పటికి నన్ను అంటూ ఉంటుంది. నా ఒక్క హ్మ్. నోట్స్ కూడా రాసి పెట్టలేదు నువ్వు అంటుంది. నేను నాది రైటింగ్ బాగోదురా నేను రాయనంటూ. అయినా హ్మ్. రాయమనేది. నేను రాసేదాన్ని కాదు. నాకు రాయడం అంటే విపరీతమైన బద్ధకం అన్నమాట. మరి మీ బద్ధకాన్ని మీకు చాలా చూపించడమే అద్భుతంగా పిల్లల పని. మిర్రర్స్ కదా! అందుకని రాయమని అడిగేదనమాట. యెస్. యెస్ అండి. యెస్. యెస్. చాలా చాలా థాంక్ యూ. థాంక్ యూ అమ్మా నిజంగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అని కాదు ఎంతో భాండాగారాన్నే మా ముందు ఓపెన్ చేస్తున్నారు. మీ వెనకాల ఉన్న ఆ రాసులన్నీ కూడా మా కోసమే. ఎంత కావాలంటే అంత తీసుకోవడమే మేము. థాంక్ యూ సో మచ్ అండి భవాని గారు. అద్భుతం అండి అసల. మీ కవిత్వం కూడా చాలా బావుంది. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ మాస్టర్స్. థాంక్ యూ గాయత్రి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఉషా గారు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? యెస్ మ్యామ్. థ్యాంక్ యూ. హలో. 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 యాహ్! ఉషా గారు హలో చెప్పండి మ్యామ్. వినిపిస్తుందండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది ఉషా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వర్కర్స్ టీమ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. అట్లాగే దేవి మేడం కూడా, అలాగే భవానీ మేడం హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. ఈ క్లాస్ మీరు నిజంగా మీరు చెప్తుంటే నన్ను నేను అక్కడ నిలబెట్టేశారు నన్ను అనిపించింది మేడం. నిజంగా నా పిల్లలు చిన్నప్పుడు నేను అనుకోకుండా బయట వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయాల్సి వచ్చింది మా వారు. పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. అంతగా నేను ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా చూశాననే నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా చాలా రియలైజేషన్ అయింది మేడం. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టుగా తిరువళ్ళలూరు గారు పిల్లల గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నిజంగా ఈ 2000 సంవత్సరాల నాడే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే రియల్లీ వండర్. ఆ మాస్టర్ కూడా కోటి కోటి ప్రణామాలు. తర్వాత నేను ఈ మధ్య రీసెంట్ గా మాకు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మేడం ఇంట్లో. అంటే మా అల్లుడు గారు ఇదైపోయారు. సో మా మనవడు మనవరాళ్ళు ఇద్దరు. బాబు 10th క్లాస్, పాప 7th క్లాస్ మేడం. అంత ముందు వీళ్ళు నాతో చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మేడం. సరే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం దగ్గరగా అయ్యారు. వాడు ప్రతిదానికి వాడు చాలా యారగెంట్ గా, చాలా రెక్లెస్ లాగా ఇద్దరు అమ్మాయి, అబ్బాయి అట్లా సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఇలాగా. హ్మ్. హ్మ్. నాకెందుకో చాలా చాలా కోపం వచ్చేసిన తర్వాత నేను అనుకున్నాను ఎందుకు ఇట్లా మారిపోయారు అని చెప్పేసి నేను ఆలోచించుకుంటే ప్రతి విషయానికి కూడా అంతే సమాధానం ఎవరికి వచ్చినా సరే అలా చెప్తున్నారు. ఇవాళ మీ క్లాస్ లో నాకు ఎంత రియలైజేషన్ వచ్చిందంటే మేడం నిజంగా నన్ను నేను అక్కడ స్టాండ్ బై అయిపోయి ఓహో నేను ఇట్లా చేశాను కాబట్టి వాళ్ళు ఇలా చెప్పారు అంటే నేను వాళ్ళని ఇట్లా మౌల్డ్ చేసుకోవాలనేది నాకు నిజంగా రియల్లీ వండర్ఫుల్ మేడం మీ క్లాస్. నిజంగా ఈ రోజు మాత్రం అసలు నేను మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. అంత బాగుంది క్లాస్ మాత్రం ఎక్సలెంట్ మనందరం కలిపి మేడం. ఆయనకి థాంక్ యూ చెప్దాం తిరువళ్ళూరు గారికి. ఎస్ మేడం. నిజంగా 2000 సంవత్సరాల నాడే ఆ సార్ ఇంత ముందు చూపుగా ఎట్లా రాశారనేది రియల్లీ వండర్ఫుల్ మేడం. రియల్లీ వండర్ఫుల్ నిజంగా. ఈ రోజు వండర్ఫుల్ క్లాస్ ఇచ్చారు మేడం. తర్వాత నాదో చిన్న డౌట్ మేడం. ఏంటంటే ఇప్పుడు మన ఊరు నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని డిజైన్ చేసుకుని వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బాగుంది ఇది. తర్వాత వాళ్ళతో పాటు కర్మలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఒక నాకొచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆ లేడీ ఎవరైతే ప్రెగ్నెంట్ గా ఉన్నారో ఆవిడ ఆలోచనలు కూడా బేబీకి వెళ్ళిపోతాయి అంటున్నారు. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అయి బేబీ బయటకు వస్తుంది అంటారు? 3 తన కలిపి. సొంత కర్మలతోటి తన ఆలోచనలతో వస్తుందా? తన సొంత మదర్ కర్మలు ఊమ్ నుంచి మదర్ ఆలోచనల ద్వారా వస్తుందా? మీకు ఎస్ మనసు మ్యామ్. అనేది తల్లిదండ్రుల నుంచి, సమాజం నుంచి వస్తుంది మేడం. బుద్ధి అనేది జన్మ జన్మల నుంచి వస్తుంది. ఓకే. ఓకేనా? మన మనస్సు ఉంటాం. రైట్. మన బుద్ధి ఓకే. ఓకే. ఉంటది. బుద్ధి కర్మానుసారిణి అంటారు. మన బుద్ధి ఎస్ మన మ్యామ్. కర్మను బట్టి పనిచేస్తూ ఉంటదనమాట. ఓకేనా? మనం మనం ఓకే. చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము మొత్తం 4 ఉంటాయి మనలో. ఈ ఎస్ చిత్తము, మ్యామ్. మనస్సు ఏం చేస్తదంటే ఈ 2 అంటే మన కోరికలు, మన మనస్సు. ఈ 2 ఎక్కడ పనిచేస్తాయంటే మన తల్లిదండ్రులని, సమాజం నుంచి వస్తుందనమాట. ఓ రైట్. ఓకేనండి. ఈ అహంకారం ఎక్కడి నుంచొస్తదంటే, మనకొచ్చిన లిమిటేషన్స్ నుంచి, మనకొచ్చిన గాయాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం వేసుకునే కవచాలే అహంకారం. ఈ ఓ బుద్ధి అనేది ఉంది చూసారా? రైట్. ఈ బుద్ధి మట్టుకు ఇక్కడ రాదు. జన్మ జన్మల నుంచి వస్తది. అందుకే ఒక తల్లికి పుట్టిన పిల్లలు అదే తల్లి కడుపున, అదే తండ్రి కడుపున పుట్టి అక్కడే ఉన్న పిల్లలందరూ ఒకలా ఎందుకుండరు?
యెస్ మ్యామ్. ఓకే. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా మారుతారు కదా! ఎందుకంటే బుద్ధి అనేది అవును. వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదు. బుద్ధి అనేది జన్మ జన్మల నుంచి వస్తుందన్నమాట. ఓకే ఉషా గారు. ఓహ్! ఓహ్! అన్నిటి ప్రభావం ఉంటదన్న. ఓహ్! అన్నీ కలిపేస్తే మనం అవుతాం ఇక్కడ మళ్ళీ. యెస్. ఆ పాట కూడా చాలా రిలేటెడ్‌గా పాడారు మేడం. మామూలుగా ఇప్పుడైతే మామూలుగా పాడుకొని వదిలేసేదాన్ని. నాకు కూడా పాటలంటే చాలా ఇష్టం. హ్మ్. వదిలేసేదాన్ని కానీ దీనికి రిలేటెడ్‌గా పాడేసరికి ఆ పాట యొక్క గొప్పతనం ఎంత బాగుందో మేడం. నిజంగా ఈరోజు ప్రతి నాకు ఆ వర్డ్ పాట కూడా అంత పాడాలన్న అద్భుతంగా ఐడియా లేదు. మా అమ్మగారు ఫోను చేసి చెప్పారు. ఈ పాట పాడు కరెక్ట్‌గా ఉంటదని. యెస్. కరెక్ట్ మ్యాచ్ అయింది మేడం అది నిజంగా. చాలా చాలా బాగుంది మేడం. థాంక్ థాంక్ యూ. యూ థాంక్ యూ వెరీ కృష్ణవేణి మచ్. మేడంకి, మా అమ్మగారికి. ఓకే. థాంక్ యూ మేడం ఓహ్! ఉషా థాంక్ గారు. యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నిజంగా అమ్మకి చాలా చాలా థాంక్స్ అండి. అంటే కరెక్ట్ టైంకి మనకి మంచి సాంగ్ చెప్పారు. హ్మ్. లత గారు మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. యెస్. అన్‌మ్యూట్ అయ్యారు. మేడం చక్కగా మేడం. నమస్తే. నమస్తే మేడం. నేను 2 కనిపిస్తున్నాయండి. మీతో చాలా చెప్పండి. రోజుల నుంచి మాట్లాడలేదు. మాట్లాడదామని చేశా. యాహ్! నేనైతే నాకు కూడా కొత్త వాళ్ళ నుంచి వినాలని ఉంది నాకు. రోజు సేమ్ పీపుల్ మాట్లాడుతున్నారు. చాలా థాంక్ యూ మాట్లాడే వాళ్ళకి కానీ, ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ న్యూ పీపుల్. యాహ్! నేను ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ మాట్లాడాను మేడం చాలా సార్లు. ఇప్పుడు గూడంగా నేను మేడం. ఇప్పుడే షాప్ బంద్ చేసి వచ్చా. నేను మీ వీడియో అయితే ఇనలేదు. వీడియో ఇంటా ఇప్పుడు. కానీ ఓకే. మీతో మాట్లాడాలని నేను ఆండ్రాయిడ్ చేశాను మేడం. అవునా? అది. ఓకే. ఓకే లత మేడం. థాంక్ యూ. ఇప్పుడే మీ షాప్ క్లోజ్ మీరేమేం అయిందా? ఓకే. మాట్లాడారో వినలేదు. వింటాను గానీ అయితే వినండి. వినండి. ఇంకొకటి నా డౌట్ ఏంటంటే నిజంగానే బుద్ధి మాత్రం నిజంగా ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకేలాగా ఉండరు కదా! అలాంటి నాకు గూడంగా అర్థమైంది మేడం. ఎందుకంటే బుద్ధి మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి వచ్చిన బుద్ధి గాబట్టి అది హ్మ్. ప్రెజెంట్‌గా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటదని నాకు కూడా కొంచెం కొంచెం అర్థమైంది. అవునండి. అది. యాదేవి మనసు మాత్రం సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. మనకిక్కడ ధ్యానంలో ఏమవుతదంటే అండి, ఈ మనసుకి, హ్మ్. ఈ కోరికలకి వీటన్నిటికి అతీతంగా శరీరం నుంచి, మనసు నుంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి ఆత్మలోకి ప్రయాణం చేస్తామనమాట. హ్మ్. సో, కానీ అది. నేను అసలు ధ్యానం బాగానే చేస్తున్నాను కానీ మేడం నాకు ఇక్కడ ఈ తలలో ఇంకా అసలు ఇలా అవ్వడం తగ్గట్లేదు మేడం అసలు. తగ్గనికండి ఏమైంది? రానివ్వండి ఇంకా ఎనర్జీ వస్తాంది మీకు. అంతే అంటారా? ఒక్కోసారి తల ఇట్లా ఊగిపోతున్నట్టు అయితది నేను పని చేస్తున్నా గూడా. యాహ్! ఊగనివ్వండి మేడం. రానివ్వండి. యాక్సెప్ట్ చేయండి. మీరు యాక్సెప్ట్ చేసి అదే ఎళ్ళిపోతుంది. ఎప్పుడెళ్ళాలో ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్‌కి తెలుసు మనకేమివ్వాలో, ఎంతివ్వాలో, ఎప్పుడెళ్ళాలో, ఎప్పుడుండాలో. వి జస్ట్ సరెండర్. మనం ఏం అది చేయక్కర్లేదు. సరెండర్ సరెండర్ అయితే అయిపోండి అంతే. నేను పని చేస్తూ గూడా అంతే యూనివర్స్ సరెండర్ అయ్యి నేను ధ్యానం దాంట్లోనే పని చేస్తా. అట్లా. హ్మ్. హ్మ్. నేను అవును. టైలరింగ్ చేస్తాను మేడం. మీకు టైలరింగ్ తెలుస్తుంటే చేస్తూ ఎంజాయ్ చేయండి దాన్నింకా. హ్మ్. యాహ్! థాంక్ యూ మేడం చాలా. థాంక్ యూ మేడం. వినండి అయితే మీరు తర్వాత ఈ చాలా సెషన్. బాగా ఓకే అండి. చెప్తారు అన్నీ. చాలా బాగా చెప్తారు. నేను చాలా క్లాసులు విన్నా మీవి. థాంక్ యూ మీ మేడం. ధ్యానం థాంక్ గూడా యూ. హ్మ్. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. పత్రి సార్ ఫోటో పెట్టుకున్నారు వెనకాల బావుంది. యెస్. భారతి గారు. భారతి గారు అన్‌మ్యూట్ చేసుకోండి. యాహ్! హలో. యెస్. హాయ్ హలో. భారతి గారు. యెస్. హాయ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. డే అండ్ నైట్ ఐయామ్ స్పెండింగ్ విత్ స్టూడెంట్స్ నా పిల్లలు నాతో పాటు స్కూల్ యాజ్ ఐయామ్ టీచర్ ఎన్ని రకాల పిల్లలుంటారో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అన్నీ వచ్చేస్తున్నాయి. థాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కోటి కోటి నమస్కారాలు మేడం నిజంగా. పేరెంటింగే చాలా టఫ్ జాబ్ అంటే, టీచర్ జాబ్ అంతకంటే టఫ్ జాబ్ మేడం. కాన్షియస్ టీచర్‌గా ఉండాలనుకుంటే. సో నేనైతే అందరినీ చాలా పొలైట్‌గా ఈ క్లాసెస్ వింటూ హ్మ్. ఏమంటారు స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన దాన్ని పొలైట్‌గా మూవ్ అవుతూ వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ ఐ విల్ ఎంజాయ్ మై జాబ్ అండి. వండర్‌ఫుల్ మేడం. ఒక్క టీచర్ సరైన టీచర్ దొరికితే మేడం
పిల్లడి జీవితమే మారిపోతది. ఒక్క టీచర్ అన్నా చాలు సరైన టీచర్ దొరికితే. వాళ్ళ మీద ఆళ్ళకి బోలెడంత నమ్మకం వచ్చేస్తది. టీచర్ చాలా పెద్ద ఇన్‌ఫ్లూయన్స్ మేడం. మనకి పూర్వకాలంలో గొప్ప గొప్ప టీచర్స్ దొరికేవారు. అందరూ గురుకులాలకి వెళ్ళేవారు. గొప్ప గొప్ప యోగులు ఇంత జ్ఞానం తెలిసినోళ్ళు బోధించేవారు. మరి ఇప్పుడు టీచర్స్‌కి అందరికీ ఈ సబ్జెక్ట్ ఎళ్ళడం చాలా ఇంపార్టెంటు. మీరు టీచర్ అని మీరు షేర్ చేసుకున్నందుకు నా స్పెషల్ థాంక్స్ మీకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు టీచర్ వింటున్నందుకు నాకు. అహా! యాక్చువల్లీ రకరకాల అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఇంటి బ్యాక్‌గ్రౌండ్ ఏందో తెలీదు. వాళ్ళ ఫీజెస్ కట్టరని. ఒక్కొక్కళ్ళు హ్మ్. ఒక్కోలాగా ఉంటారు గదా! ఫీజ్ పే చేయని పిల్లల్ని మాత్రం దగ్గరికి పిలుచుకొని ఏం గాదులే సెట్ అవుతది అని చాలా పొలైట్‌గా వాళ్ళని మైండ్ సెట్ చేసి, హ్మ్. నాన్న, బేటా ఈ వర్డ్స్ వచ్చేసినాయి. యాక్చువల్లీ ఒక 6 మంత్స్ బ్యాక్ మామూలుగా ఉండేదాన్ని. ఈ మెడిటేషన్ క్లాసెస్ వింటూ నేను గూడా కొంచెం సాఫ్ట్ అయిపోయాను. ఇంకొకటి మేడం రిక్వెస్ట్ నాకీ రికార్డింగ్ గావాలండి. ఇది రావట్లే అసలు. పోస్ట్ వస్తుంది మేడం. చేయట్లేదు. వస్తుంది మేడం. లైట్ వర్కర్స్ ఛానెల్‌లో వస్తుంది. నా ఛానెల్ ఉంది. విజ్డమ్ లైట్ ఛానెల్ అని మీరు 'దేవి చెక్క' అని టైప్ చేస్తే యూట్యూబ్‌లో విజ్డమ్ లైట్ ఛానెల్ అని పర్పుల్ కలర్ ఎంబ్లమ్‌తో ఉంటుంది. లోటస్‌తో, వైట్ లోటస్‌తో ఓకే మేడం. చూడండి. దట్ ఈస్ మై ఛానెల్. ఓకే. అందులో కూడా ఉంటాయి. లైట్ వర్కర్స్‌లో కూడా ఉంటాయి. ఓకేనండి? ఓకే. యాహ్! యెస్. లావణ్య మేడం. యెస్ భవాని. యెస్ మ్యామ్. ఓకే. హ్మ్. చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు మేడం ఈరోజు. ఎక్కడున్నారు ఆ గురువు కనిపించలేదు. గారికి కూడా మమ్మల్ని స్పాట్‌లైట్ కృతజ్ఞతలు చేస్తారా? తెలుపుకుంటున్నాను. నాకు యెస్ కనిపించలేదు మీరు. మ్యామ్. స్పాట్‌లైట్ చేయండి. నాకు నేనా? కనిపించలేదు. యాహ్! నేను వీడియో ఆన్ ఓహ్! చేసుకున్నా వీడియో ఇప్పుడు. ఆఫ్ చేసుకున్నా. ఓకే. ఓకే. కూల్. కూల్. అందుకే కనిపించలేదు. యెస్ చెప్పండి లావణ్య మేడం. హ్మ్. చాలా గొప్ప గురువుని ఈరోజు పరిచయం చేశారు. మరి ఆయన అందించిన గోల్డెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా మీరు దాన్ని చక్కగా అనువదించి ఇక్కడ అర్థమయ్యే విధంగా చెప్పినారు. ప్రతి ఒక్క పేరెంట్‌లను, ప్రతి ఒక్క అంటే పెద్దవాళ్ళందరిలోనూ తెలుసుకోవాల్సినటివివి. హ్మ్. ఇందాక మేడం టీచర్ అన్నారు. అట్లా టీచర్స్ తెలుసుకుంటే ఎంతోమంది పిల్లలకి అందించొచ్చు. అక్కడ వచ్చే పేరెంట్స్‌కి కూడా ఈ నాలెడ్జ్ ఇవ్వచ్చు. థాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు దేవి చెక్క మేడం గారు అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు కదా! ఈ వీడియోను మీకు తెలిసినంత వరకు, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను ఒక మేడం టీచరు. ఆవిడ తన కొలీగ్స్ అందరికీ ఇలా షేర్ చేయడం వలన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇవన్నీ. నేను హ్మ్. కూడా చెప్తున్నానండి. ఫస్ట్ షేర్ చేయండి. వినమని చెప్పండి. ఎప్పుడో హ్మ్. ఒకసారి బుర్రలో ఉంటుంది కాబట్టి వాళ్ళెందుకు చెప్పినారో విందామనన్నా వింటారు. మనం సీడ్ యెస్. వేసేయడమే ఎప్పటికి మొలకెత్తుతుందో అది వాళ్ళ ఇష్టం. ఆ భూమి యొక్క ఇష్టం. హ్మ్. యెస్. యెస్. మ్యామ్. యెస్. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థాంక్ యూ భవాని మ్యామ్. థాంక్ యూ భవాని మేడం. దేవి గారు. యాహ్! నిజంగా అంటే రేపు టాపిక్ మేడం మ్యామ్. అయితే మన బాధ్యత యెస్ అండి. మ్యామ్. ఏ భూమి ఎలా తీసుకొని దాన్ని మొక్కలాగా పండించుకుంటుంది అనేది అది ఇంకా కానీ డెఫినిట్‌గా వస్తుంది. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైతే మొలుస్తుంది. వస్తుంది. హ్మ్. యెస్. అవునా! థాంక్ యూ సో సో, మచ్. రేపటి రోజు టాపిక్ 6 మార్క్స్ ఉంది. కానీ నేను 6 కైండ్స్ ఆఫ్ కిడ్స్ చెప్తానే. 5 మార్క్స్ 6 మార్క్స్ కాదు. ఈగో మాస్క్ ఉంది. ఈగో మాస్క్ కాకుండా నేను 6 కైండ్స్ ఆఫ్ కిడ్స్ చెప్తానండి రేపు. ఓకేనా? 6 కైండ్స్ ఆఫ్ కిడ్స్ అంటే మన కిడ్స్. పిల్లల్లో రకరకాల పిల్లలుంటారు. ఏ పిల్లలు మన పిల్లలు ఆ రకం ఒక్కొక్క రకం పిల్లల్ని ఒక్కొక్కలాగా అర్థం చేసుకొని ఒక్కొక్కలా డీల్ చేయాలన్నమాట. కైండ్స్ ఏంటి? వాళ్ళలో మన పిల్లల రకం ఏంటి? అనేది అర్థం చేసుకుంటే వాళ్ళతో మనకి డీల్ చేయడం ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. అది 6 కైండ్స్ ఆఫ్ కిడ్స్ ఎలా ఉంటారు? అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. వావ్! నైస్ టాపిక్ మ్యామ్. వెరీ ఎక్సైటెడ్ టు టుమారో. కాదు. ఏ గాయత్రి రోజు ఏం గారు చెప్తారా అని కూర్చొని వినాలనిపిస్తాంది. అదే ఎగ్జాక్ట్‌లీ. యెస్. గాయత్రి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. గాయత్రి గారు చెప్పండి మేడం. యాహ్! మాస్టర్ మీరు ఈ క్లాసులన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయండి? మీరిప్పుడు చెప్పేటటువంటివి.
అన్నీ లేవు మేడం. కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని లేవు. కొన్ని కొన్ని పూర్తిగా లేవు. కొంచెం కొద్దిగా ఉన్నాయి. కానీ పుస్తకాలైతే ఉన్నాయి. నేను చెప్పేవన్నీ కావాలంటే అన్నీ లేవు. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ ఈ అండి? 15 గోల్డెన్ పాయింట్స్ కావాలంటే నెట్‌లో ఉంటుంది. అందులో ఉండదు. నేను ఇంకొక బుక్ ఓకే. చూపిస్తానని చెప్పాను కదండీ! ఇదిగోండి ఇది ఆ! పేరెంటింగ్ మ్యాప్ బై డాక్టర్ షిఫాలి. ఈ పుస్తకం తప్పనిసరిగా తప్పకుండా అండి. చదవండి. పేరెంటింగ్ మ్యాప్ ఈ పుస్తకంలోంచి నేను చాలా చాలా విషయాలు తీసుకున్నాననమాట. ఇది అమెజాన్‌లో ఉంది ఓకే. పుస్తకం కూడా. చాలా బ్యూటిఫుల్ బుక్ అండి. తప్పకుండా చదవండి ఇదందరూ. ఇది అలాగే నేను నిన్న యాహ్! చూపించాను కదా! ఈ పుస్తకం. హౌ టు టాక్ సో కిడ్స్ లిజన్, లిజన్ సో కిడ్స్ విల్ టాక్. సో ఇది ఈ 2 పుస్తకాలు నేను చాలా ఎక్కువ యూజ్ చేశాను ఈ క్లాసెస్‌లో. తప్పకుండా చదవండి. ఓకే. గేమ్ చేంజర్స్ ఈ 2 కూడా. 2 అమెజాన్‌లో దొరుకుతున్నాయి ఓకే. మనకి. ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉందండి. కొంచెం ఓ ఓకే. మాత్రం చదవగలిగిన వాళ్ళన్నా చదివేయొచ్చు. యాహ్! యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు చాలామంది నేను వాళ్ళకి సజెస్ట్ చేయడానికి. వాళ్ళకి ఇంగ్లీష్‌లో సజెస్ట్ కావాలి చేయండి. బుక్స్. వాళ్ళు అలాగే హిందీ మీకు వాళ్ళు. ఎవరికైనా శ్రీమంతం జరుగుతుందా? కొత్తగా ఇంగ్లీష్ చదివే అమ్మాయిలకి గాని, అబ్బాయిలకి గాని శ్రీమంతం, అలా యెస్. పిల్లలకి ఎవరైనా యెస్. ఉయ్యాల ఫంక్షన్‌కి పిలిచారు. దేనికి పిలిచినా సరే వేరే ఏం గిఫ్ట్‌లు ఇవ్వకండి. ఒక్క పుస్తకానికి బడ్జెట్ ఉంటే 1, 2 బడ్జెట్ ఉంటే 2 పుస్తకాలు కొని ఇచ్చేయండి ఆళ్ళకి గిఫ్ట్‌లు. బెస్ట్ వావ్! గిఫ్ట్. వాళ్ళైనా థాంక్ యూ అండి. చదువుతారు. వాళ్ళ థాంక్ యూ. పక్కింటోళ్ళైనా చదువుతారు. ఎవరో ఒకళ్ళు చదువుతారు. మంచి గిఫ్ట్ అవుతుంది ఆళ్ళకి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. ఇది కంపల్సరీగా ఇవ్వాలని అనిపిస్తుంది నాకిది. అంటే యెస్. వీడియోస్ ఉన్నా కూడా షేర్ మన పిల్లల చేయండి. నేను టీచర్‌లకి కూడా టీచర్ అప్రిషియేషన్ వీక్ ఒస్తది కదండీ మన కిడ్స్‌కి ఇక్కడ అమెరికాలో. టీచర్ అవును. అప్రిషియేషన్ వీక్, అవును. టీచర్స్ డే అట్లా వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి పుస్తకాలు ఇచ్చామనుకోండి వాళ్ళకి, చాలా మీరు యెస్. ఎదురు చూడాలి. ఈ పుస్తకాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలా అని ఒక 2 డేస్ ఆర్డర్ పెట్టుకొని ఉంచుకోండి యెస్. ఇంట్లో. యెస్. మీరు చదవండి. యాహ్! యాహ్! ఎవరొకళ్ళకి ఇవ్వండి. తప్పకుండా. తప్పకుండా. థాంక్ యూ అండి. థాంక్ యూ. నేను అదే. మీకు పర్సనల్‌గా వాయిస్ మెసేజ్ పెడతాను. మీ వీడియోస్ ఉంటే యెస్. షేర్ చేద్దురు గాని. థాంక్ యూ. తప్పకుండా అండి. షేర్ థాంక్ యూ చేస్తాను. సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ లైట్ వర్కర్స్ అండి. లావణ్య గారు థాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్. వెల్కమ్. థ్యాంక్ యూ దేవి గారు. వండర్‌ఫుల్ సజెషన్. అంటే చాలా మంచి గిఫ్ట్ ఐడియా యాక్చువల్లీ. అంటే ఏవో ఇచ్చి వేరే గిఫ్ట్‌ల కంటే బదులు ఇదైతే లైఫ్ లాంగ్ ఉండే నాలెడ్జ్ ప్లస్ అందరికి పాస్ ఆన్ చేసుకునే నాలెడ్జ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ ఆల్ యువర్ ఎనర్జీస్ అంటే ఇక్కడికొచ్చి క్లాస్ విని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్న మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మళ్ళీ రేపు సేమ్ టైంకి ఇంకొక టాపిక్‌తో దేవి గారిని కలుసుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై బై. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లావణ్య గారు. బాయ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.